స్వస్థత చెంది ఊరకుండు. అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే ఇది. దానికి అనేక రకాల పేర్లు పెట్టాం. దాన్నే ఈశ్వరుడు అన్నాం, దాన్నే ఆత్మ అన్నాం, దాన్నే బ్రహ్మ అన్నాం, దాన్నే పరబ్రహ్మ అన్నాం, దాన్నే పరమాత్మ అన్నాం. రకరకాల పేర్లు స్థితి భేదంగా పెట్టాం. అంతే తప్ప ఉన్న వస్తువు ఒకటే. 10 వస్తువులు ఉన్నాయని పరిగెట్టకూడదు. నాకేంటంటే బాగా అలవాటైపోయింది. ఎన్ని వేసుకున్నా విషయం అదేగా. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తినేసామండి. ఏమైనా అడ్రస్ ఉందంటారా? ఎక్కడున్నాయో చెప్పగలరా? అయ్యో. అందుకని జాగ్రత్తగా అద్వైత సిద్ధిని పొందడానికి ప్రయత్నం. ఆ అద్వైత సిద్ధి నిత్య జీవితంలో ప్రతి క్షణం ఉండాలి. అది మర్చిపోవు. ఎప్పుడైతే ప్రతి క్షణం అద్వైత నిర్ణయంలో ఉంటావో అప్పుడు అసలు నీకు రెండవది తోచదు. నువ్వు నేను అనే అవకాశమే రాదు. అలాంటి స్థితిలో మనం ఉండటం నేర్చుకోవాలి. అదే అవిముక్త క్షేత్రాలలో నేర్చుకోవాల్సినటువంటి సాధన సిద్ధి. భగవాన్ రమణులు వచ్చి ఏం చేశారు? అప్పా నేను వచ్చానని. అప్పా నేను వచ్చానంటే తర్వాత ఏం చేశాడు? నీకు నాకు భేదం లేదు. నువ్వు పిలిచావు, నేను వచ్చాను. తర్వాత ఏమన్నాడు? నీకు నాకు భేదం లేదు. అంతే. అలాగే మీరు అందరూ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. అప్ప అనుకోకాసేపు. అంతేగా. తండ్రి లాంటి వాడేగా గురువు. అప్ప అంటే తమిళంలో తండ్రి. వెతుక్కుంటూ వచ్చావు. ఏ నిర్ణయం పొందాలి? నీకు నాకు భేదం లేదనే స్థితిని పొందాలి. అదే అద్వైత సిద్ధి. అప్పుడు అయిపోయాలి. కలిసిపోయే శక్తి నీకైనా ఉండాలి, కలుపుకునే శక్తి నాకైనా ఉండాలి. అంతేనా కదా? ఏవి ఎందులో కలిసిపోతాయి? సాధారణంగా ఏవి ఎందులో కలిసిపోతాయి ఈ సృష్టిలో? ఒకే లక్షణమైన ఉండాలి, ఒకే రూపమైన ఉండాలి, ఒకే విధానమైన ఉండాలి, ఒకే స్థితి అయినా ఉండాలి. అప్పుడు కలిసిపోతాయి. ఏమిటవి 4? లక్షణమైన ఉండాలి, ఒకే రూపమైన ఉండాలి, ఒకే విధానమైన ఉండాలి, ఒకే స్థితి అయినా ఉండాలి. ఈ 4 ఉంటే మీరు కలిసిపోవచ్చు. అందుకని మీకేం చెప్తూ ఉంటాం? నాయన నేను స్థానంలో ఈశ్వరుని పెట్టుకో, లక్షణం మారుతుంది. ఈ సాధన చేస్తే ఏమిటవుతుంది? లక్షణం మారుతుంది. జీవ లక్షణం పోయి ఈశ్వర లక్షణం వస్తుంది. అదేనండి. నెక్స్ట్ రెండోది ఏంటి? రూపం. నేను విపరీతంగా బంధించేది ఏమిటంటే ఈ రూపమే. అంతే. నేను బొడ్డుగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, వాడు ఎర్రగా ఉన్నాడు, నేను బుర్రగా ఉన్నాను, ఏదో గోల. అంతేనా కదా? ఈ ప్రపంచం అంతా రూపాత్మకం. అర్థమైందండి. ఇంటి నుంచి విడిపడాలంటే ఏం చేయాలి? యదృశ్యం తన్నస్యం అనే సూత్రాన్ని పట్టుకోవాలి. మొదటిది అది రావాలి అంటే నువ్వు ఈశ్వర భావంలో ఉండాలి. ఈ మొదటిది లేకపోతే ఆ రెండోది రాదు. లేకపోతే నువ్వు జీవితకాలం తనుకున్న రాదు. ఈ సూత్రం ఎవరికి తెలియదు. కానీ అది నశించిపోతుందని గుర్తించలేవే. ఎందుకు గుర్తించలేవు? రూపభ్రాంతి చేత బంధించబడ్డావు, దృశ్యభ్రాంతి చేత బంధించబడ్డావు. కాబట్టి స్వరూపం, ఈశ్వర రూపం, గురు రూపం అవ్వాలి అంటే నీకేముండాలి? లక్షణం. దృశ్యం. మొదటిదేంటి? లక్షణం. జీవ లక్షణం విడిచి ఈశ్వర లక్షణంలో స్థిరంగా ఉండాలి. అప్పుడు నేను బదులు ఈశ్వరుణ్ణి 3 అవస్థలలో పెట్టాలి. నిద్రపోయేది కూడా ఎవడంటే ఈశ్వరుడు. అలా భావించగానే నిద్ర ఎగిరిపోతుంది. గొప్ప రహస్యం అది. ఎవడైతే నిద్రలో కూడా నేను ఈశ్వరుడనే అని భావన చేస్తాడో వాడికి నిద్రపోతుంది, తురియం వస్తుంది. అలా అనుకోని వాడు, అలా ఉండని వాడు అది అప్పటికి సాధించదు. అందుకని 3 అవస్థలలో నేను స్థానంలో ఏం పెట్టాలి? ఈశ్వరుడు పెట్టాలి. ఈశ్వరుడు కూడా మళ్ళాగానే కళలు కంటాడంట. ఆకాశంలోకి వెళ్ళినట్టు, సముద్రంలోకి వెళ్ళినట్టు, భూమిలోకి వెళ్ళినట్టు, రెక్కల గుర్రం మీద ఎగిరినట్టు, అలాంటి కళలు ఆయనకి ఏం రావు కదా. అందుకని ఎప్పుడైతే ఈశ్వరుడు అనుకుంటావో తేజస్ శరీరుడు అయిపోతావు. అదేగా తేజస్సు అంటే తైజస్సుడు. అంతేనా? ఎప్పుడైతే నువ్వు తేజస్ శరీరుడు అయ్యావో కళ లేదు, ఫినిష్డ్. ఎప్పుడైతే ప్రజ్ఞా శరీరుడు అయ్యావో కారణ శరీరం. ఎప్పుడైతే విశ్వమంతా నేనే అన్నావో అప్పుడు స్థూల శరీరం. ఆ 3 పనులు ఎలా అవుతాయి? నేను స్థానంలో ఈశ్వరుని పెడితే అవుతుంది. అదేనా? ఆ పని చేసిన వాళ్ళు ఏం చేయాలి? నెక్స్ట్ దృశ్యం తన్నస్యం. మెలకువ కూడా దృశ్యమే,
కళ కూడా దృశ్యమే, నిద్ర కూడా దృశ్యమే అని, ఇది నశించిపోయేదే, నేను శాశ్వతుడను అని పరిణామం చెందాలి. అప్పుడు రూపభ్రాంతి ఎగురుతుంది. తర్వాత ఏం చేయాలి? ఒకే విధానం ఏముండాలి? కలిసిపోవాలంటే ఒకే విధానం ఇక్కడ మెలుకబడిపోతుంది. అర్థమైందండి? ఈ విధానం దగ్గరే మెలుకబడిపోతుంది. ఆమె సాంప్రదాయం ఏమిటి? అయిపోయింది. మాది అచల సాంప్రదాయం, మేము ఒకటిగా. మాది అద్వైత సాంప్రదాయం, మేము. ఇప్పుడు ఏమైంది? తగాద పెరిగిందా తగ్గింది? భేదభావం పెరిగిందా తగ్గింది? అంతేనా? వివాహాల తగాదాలన్నీ ఏమిటి? మాకు ఆచారం లేదండి బాబు, అంతే గొడవ. అందరూ ఈశ్వరుడు బిడ్డలే అనుకోవడం అదే ఆచారం కదా. అందుకే మనం ఏం చెప్తాం? బ్రహ్మ విద్యా సాంప్రదాయ. మన సాంప్రదాయం ఏమిటి? ఇంకా తేడా ఎక్కడ ఉంది? నమో బ్రహ్మాదిభ్యో, అంతేనా కాదా? మనం ప్రార్థనా శ్లోకంలోనే ఉంది. మన దృష్టి దేని మీద ఉండాలి? బ్రహ్మానందం మీద ఉండాలి. మనం ఏ సాంప్రదాయంలో ఉండాలి? బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఉండాలి. ఏ ఋషులు మనకి? బ్రహ్మజ్ఞానం కలిగిన ఋషులందరూ మన ఋషులే. అర్థమైందంటే అదే మన ఋషి. అనుష్ఠుప్ ఛంద, మన ఛందస్సు అది. సయేష రుద్రో దేవత అంటున్నావా లేదా? అర్థమైందండి? కాబట్టి మనం జీవభావంలోకి వచ్చి మా గోత్రం వేరే, మా సూత్రం వేరే, మా కులం వేరే, మా సాంప్రదాయం వేరే, మా భాష వేరే, మా ప్రాంతం వేరే, మా దేశం వేరే, మా కాలం వేరే. ఎన్ని ముక్కలు కొట్టాము? ఇది విధానంలో ఉన్న చిక్కు. అర్థమైందండి? అందరూ పరమేశ్వరుని బిడ్డలే, అందరూ పరమేశ్వర స్వరూపాలు. ఈ విధానంలోకి వస్తే ఏ భేదం లేదు, అంతా ఒకటే కదా. ఎవరు ఈశ్వరుని బిడ్డలు కాదండి. ఎవరి హృదయంలో ఈశ్వరుడు లేడు నిరూపించగలరా? ఒకరి హృదయంలో ఈశ్వరుడు లేడని నిరూపించడం కుదరదు. ఎందుకని ఆయనంతటా ఆయనే తన గురించి చెప్పుకున్నాడు. ఏమని? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో అర్జున తిష్టతి. తిష్టతి, కదలకుండా ఉన్నాను, నువ్వు కదిలిపోతున్నావు. నీ హృదయంలో నేను కదలకుండా ఉంటే నువ్వు కదిలిపోవడంలో అర్థమేముంది? మనం జీవితం అంతా కదిలిపోతున్నాం. ఎందుకని కదిలిపోతున్నామట? మాయా సహితమైనటువంటి విధానంలో జీవిస్తాం. మాయా రహితమైనటువంటి జీవన విధానంలో జీవిస్తే ఈశ్వరుడే. కాబట్టి విధానం అంటే ఏమిటి? రెండే విధానాలు ఉన్నాయి. అయితే మాయా సహితము, లేకపోతే మాయా రహితము. మాయా సహితమైతే నువ్వు దాంట్లో కలిసిపోతావు, మాయా రహితమైతే దీంట్లో కలిసిపోతావు. కాబట్టి ఐక్యతా సిద్ధిని పొందాలి అంటే తప్పక మాయారహిత విధానంలో మనం ఉండాలి. ప్రతి క్షణం ఈ ఎరుక ఉండాలండి. నేను మాయా సహితంగా ఉంటున్నానా, మాయారహితంగా ఉంటాను? మాయ అంటే ఏమిటి? 3 గుణాలు. మళ్ళీ ఏదో బుర్రలో పెట్టుకోమాట. మాయ అంటే ఏమిటి? 3 గుణాలు. ఆ 3 గుణాలతో కూడి ఉన్నావు, అదొక విధానం. అదే మాయాకి అతీతంగా ఉన్నావు, గుణరహితంగా ఉన్నావు, గుణాతీతంగా ఉన్నావు, అప్పుడు ఒక విధానం. ఏమిటయ్యా ఇంతకీ ఈ గొడవ అంటే, ఆ మాయే నీ వ్యవస్థలో, నీలో మనసుగా అంతఃకరణంగా ఉంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా. మనం అదే నేను అనుకుంటున్నాం, దాన్ని సాక్షిని నేను అనుకోవడం లేదు. ఈ సాక్షి విధానంలో కనుక నువ్వు జీవిస్తేనే ఐక్యతా సిద్ధిని పొందగలుగుతావు, లేకపోతే పొందలే. కాబట్టి లక్షణం ఏముండాలి? నేను స్థానంలో ఈశ్వరుని పెట్టాలి. తర్వాత దృశ్యం తన్నశ్యంగా నిర్ణయంగా ఉండాలి, దృశ్య భ్రాంతికి గురి అవ్వకూడదు. 3వ అంశం ఏమిటి? సర్వకాల సర్వావస్థల యందును మాయారహితమైన సాక్షిగా ఉంది. సర్వకాల సర్వావస్థల యందు మాయ లేనిది, మాయారహితం. నేనే లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఉన్నది ఎవరు? ఈశ్వరుడు. ఎప్పుడు ఉన్నది పరమేశ్వరుడు, ఎప్పుడు ఉన్నది బ్రహ్మం. దానికే వేరే పేరు. వేదాంత పద్ధతిగా చెప్తే బ్రహ్మం, భక్తి పద్ధతిగా చెబితే ఈశ్వరుడు. వస్తువు ఒకటే. నీ దృష్టిని బట్టి పేర్లు చెప్తుంటాం, నీ స్థితిని బట్టి పేర్లు చెప్తుంటాం, నీ సంప్రదాయాన్ని బట్టి పేర్లు. నమో బ్రహ్మాదిభ్యో. తర్వాత చెప్పండి ఎవరన్నా, అది కూడా నేను చెప్పంటారు. మహాభ్యో.
నీ లక్ష్యం మహాకారణ శరీరం, 3 శరీరాలుగా. అర్థమైందండి? ఈ విధానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్వైత సిద్ధిని పొందుతారు. 4వ లక్షణం ఏంటి? స్థితి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 కుదిరితే కానీ స్థితి కుదరదు. చూసుకోండి, మానవులందరూ స్థితిమంతులు అవ్వడానికి ట్రై చేస్తారండి. ఎవరి గురించైనా ఏదైనా చెప్పాలనుకోండి ఏమంటాం? వాడు బాగా స్థితిమంతులండి బాబు. ఇప్పుడు కాదు, 10 తరాల నుంచి వాడు స్థితిమంతులండి బాబు అంటావా లేదా? స్థితిమంతులా గతిమంతులా? స్థితిమంతులా గతిమంతులా? గతిమంతులు. వాళ్ళు స్థితిమంతులు కాదు. ఎందుకని? ఏదో ధనధాన్యాల వెంటబడి ఏదో రకరకాలు. వాళ్ళ తాత 10 ఎకరాలు ఉంటే వీడు 100 ఎకరాలు చేసాడండి, వాడు 100 ఎకరాలు ఇస్తే వీడు 10 ఎకరాలు చేసాడండి. ఏదో చెప్తుంటాం ఈ స్టోరీ అంతా కూడా, ఈ కథ అంతా. ఆయన 10 కోట్లు సంపాదిస్తే ఈయన 100 కోట్లు చేసాడండి, ఆయన 100 కోట్లు ఇస్తే ఈయన 10 కోట్లు చేసాడండి. ఇదంతా గొడవ, ఇదంతా స్థితి కాదు. ఇది గతి. కదిలిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుందంట గతి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే గతి ఉండాలా వద్దా? ఉంటేనే వస్తావు, లేకపోతే ఎట్ట వస్తావు? స్థితిగా అక్కడే కూర్చోవాలి, ఎట్ట వస్తావు? రాలేవుగా. కాబట్టి మానవ జీవన ప్రయాణం జననం నుంచి మరణం దాకా గతిశీలమై ఉన్నది. మన జీవితంతో ఎలా ఉందండి? గతిశీలమై ఉన్నది. ఎక్కడి మొదలయ్యాం? జననంతో మొదలయ్యాం. ఎక్కడ దాకా చేరతాం? మరణం దాకా. అందరూ చేరవలసిందే. రాముడైనా కృష్ణుడైనా శరీరం వదిలేయాల్సిందే. అయితే శరీరం వదిలేశామా? శరీరాన్ని మనం వదిలేశామా, లేకపోతే శరీరంతో పాటు పోయామా? అది స్థితి అంటే. స్థితి అంటే ఏదో అనుకునేరు. స్థితి అంటే ఏమిటి? శరీరంతో పాటు నువ్వు పోతున్నావా, శరీరాన్ని నువ్వు వదిలేసావా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ స్థితిలో ఉండాలి ఇప్పుడు? శరీరాన్ని వదిలేసే దశలో. దీనికి ఉపమానం ఉంది, మా గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు, స్వామి నిర్భయానందులు. ఏం చెప్తారు? పాము కుబుసం వదిలేసినట్టు నీ శరీరాన్ని వదిలేయ. ఎప్పుడైనా చూసారా పాము కుబుసం వదిలేయంగా? అవునా కదా? దానికి ఒక సందర్భం, ఒక కాలం వచ్చేటప్పటికి పైన పొర అట్లా విడిపోతుంది. ఆ పొర అంటుకుని ఉంటే అది జీవించలేదు. అది జీవించలేదు అసలుగా, ఊపిరాడదు దానికి. పైగా ఆ పొర ఊడిపోయింది. ఎట్లా ఊడిపోయింది అంటే కళ్ళు అన్నీ, ముక్కు అన్నీ కలిసిపోతాయి దానికి. దానికి ఊపిరాడదు. ఇక ఏం చేసినప్పుడు వెళ్ళి ఒక ముళ్ళ పొదలో చేరుతుందండి. ముళ్ళ పొదలో చేరి ఆ పైన చర్మం దానికి చిక్కుకునేట్టుగా అటు ఇటు తిరిగి బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు దానికి ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తధారలు వస్తాయి. అయినా సరే వచ్చేస్తుంది. అర్థమైందండి? అంటే ఈ స్థితి చాలా కష్టం అని చెప్పడం, మిగిలినవి చాలా ఈజీ. ఈ స్థితే కష్టం, అందుకే ఇది కుదరదు. అర్థమైందండి? అందుకని మనం తప్పక ఏ లక్ష్యంతో జీవించాలి? శరీరంతో పాటు నువ్వు పోకూడదు, నేను శరీరంతో పాటు పోకూడదు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారు? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే ప్రభో అని ఈశ్వరుణ్ణి అడగమంటూ ఉంటాం. కానీ జ్ఞాన మార్గంలో దేహాంతే తవ సాయుధ్యం అంటే నాకు తెలియదు కదా మహాప్రభో. సరే, ఈ శరీరం పడిపోయింది, నన్ను నువ్వు కలిపేసుకున్నావో కలుపుకోలేదో నాకెలా నిర్ణయం? కాబట్టి ఈ శరీరంలో ఉండగానే నాకు సాయుధ్యం కావాలి. ఏం కావాలి? ఉండగానే కావాలి. ఉండగానే సాయుధ్యం అయితే నాకు తెలుస్తుంది, నిర్ణయం అవుతుంది. నిప్పు కాలిందో లేదో శవం అయినాక తెలుసుకుంటాను. తెలీదా? అయ్యో, నిప్పు కాలిందో లేదో శవం అయితే తెలీదా? అదేంటండి పాపం, మరి ఎందుకు లేదు? అందులో శివం లేదు, అందులో శివం లేదు, అందులో శివం లేదు. ఆ జీవమే శివం, శివం లేదు అందులో. అర్థమైందండి? శివమైనంత మాత్రాన్ని ఈశ్వరుడు కాకపోలా, కానీ దానికి నిర్ణయం లేదు, జ్ఞానం లేదు, స్పర్శ లేదు. అంతేనా కాదా? కాబట్టి అన్నీ ఉన్నప్పుడు మనం నిర్ణయం చేయడం నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడున్న దాంతో చేయడం కుదరదండి, ఇంకా 10 వస్తే నేను నిర్ణయం చేస్తానండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. చాలామందికి బురద తొక్కాలనిపిస్తున్నాడో తొక్కకూడదనిపిస్తుంది. ఇందాక ఏం చేయాలంటే ఏం చేసావు? ఏం పాపం, బురద ఎందుకు అడ్డు రాలేదు? అప్పుడు దృష్టి దృష్టి ఈశ్వరుడి మీద పెట్టావు, అప్పుడు బురద అడ్డం రాలేదు. అంతకు ముందు వరకు నా కూర్చున్న వాళ్ళని ఏమన్నారు? అమ్మో బురదండి, అమ్మో బురదండి, అమ్మో మట్టి అవుతుంది, అమ్మో బురద.
అంటే దృష్టి ఈశ్వరుడి మీద పెడితే ఇక్కడ ఏం జరిగినా అది నీకు అడ్డు కాదు. ఈ సత్యం నిరూపితమైందా లేదా? ఇప్పుడు పైగా అందరూ ఎగబడ్డారా లేదా? అయ్యో పట్టుకోరు, అయ్యో అభిషేకం, అయ్యో పట్టుకోరు, అందరు రండి ప్రదక్షిణ. అప్పుడు దృష్టి దేని పెట్టావు? అయిపోయింది, ఫినిష్డ్. కాబట్టి ఎప్పుడూ దృష్టి ఎవరికైతే ఊర్ధ్వ దృష్టి ఉంటుందో, ఊర్ధ్వ దృష్టి అంటే సహస్రార మధ్యంలో ఎవరికైతే దృష్టి నిలబడి ఉంటుందో వాడికి ఇటువైపు కిందకి అధోముఖ దృష్టి ఉండదు. అలా ఉన్నవాడు శరీరాన్ని వదిలేస్తాడు పాము కుబుసంలాగా. అందుకనే అమ్మవారి నామాలన్నింటిలోకెల్లా ఉత్తమ నామం ఏది? చాలా నామాలు ఉంటాయి లేదా? లలితా సహస్రం పొద్దున్న చదివారు. ఉత్తమ నామం ఏది? ఉత్తమ నామం ఏది? ఉత్తమ నామం ఏది? 1000 నామాలలో ఉత్తమ నామం ఏది? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. నేనైతే ఏం చెప్తానంటే కటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. సంస్థిత కదలక ఉన్నది, స్పష్టంగా చెప్తున్నాడు. కదలక ఉన్నది. అది అమ్మవారే కదలకుండా ఉంటే మనం కదలటం సమంజసమేనంటారు? కాదు కదా. కాబట్టి మానవులందరికీ లక్ష్యం ఏమిటయ్యా అంటే స్థితి కుదరాలి. ఆ స్థితి కుదరకపోతే మతి కుదరదు. స్థితి కుదరకపోతే మతి కుదరదు. మతి కుదరకపోతే గతి తప్పదు. మతి కుదరకపోతే గతి తప్పదు. గతి అంటే ఏమిటి? జననం నుంచి మరణం దాకా గమనమే గతి. మళ్ళా మరణం నుంచి జననానికి. ఈ గతి తప్పదు. కాబట్టి మన జీవితం అంతా 3 మాటలతో ఉందండి: స్థితి, మతి, గతి. ఎవరికైతే స్థితి కుదిరిందో వాడికి మతి కుదురుతుంది. ఈ స్థితి మతి కుదిరిన వాడికి గతి అవసరం లేదు. కాబట్టి కదలడుగా, కదిలితేనేగా గమనం. కాబట్టి జాగ్రత్తగా కదిలే దాంట్లో కదలని దాన్ని గుర్తుపట్టగలిగే జ్ఞానాన్ని పొందు. జ్ఞానం అంటే ఏమిటండి? అంతా కదిలిపోతుంది. కదిలిపోతుందా లేదా? ప్రపంచం అంతా మారిపోతుంది. నీ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇటా లేదు, ఇప్పుడు ఉన్నప్పుడు ఇటా లేదు. అంతేనా కాదా? ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళు ఏం చెప్తుంటారు? ఓ మా చిన్నప్పుడు లాగా లేదండి బాబు ఈ ఊరు అంటావా లేదా? పోయిన సంవత్సరం వచ్చామండి అరుణాచలం ఇలా లేదు. అంతే, ఎప్పటికప్పుడు అది మారిపోతూ ఉంటుంది, సహజం. మారే దాంట్లో మారని దానిని గుర్తించడమే జ్ఞానం. కదిలే దాంట్లో కదలని దాన్ని గుర్తించడమే జ్ఞానం. మూడో చెప్పండి చూద్దాం. మూడో చెప్పండి చూద్దాం. చీకట్లో ప్రకాశాన్ని గుర్తించడమే జ్ఞానం. చీకటిని చూసేవాడికి ప్రకాశం కనపడదు, ప్రకాశాన్ని చూసేవాడికి చీకటి కనపడదు. నీ దృష్టిలో ఉందండి, అక్కడ లేదు. నీ దృష్టిలో కనుక చీకటి ఉందనుకోండి, నువ్వు చీకటినే చూస్తావు. మొదటి మాట ఏమిటి? మారే దాంట్లో మారని దాన్ని గుర్తించడమే జ్ఞానం. రెండోది ఏమిటి? కదిలే దాంట్లో కదలని దాన్ని గుర్తించడమే జ్ఞానం. మూడోది ఏమిటి? చీకట్లో ప్రకాశాన్ని గుర్తించడమే జ్ఞానం. నాలుగోది చెప్పండి. నాలుగోది చెప్పండి చూద్దాం. ఎవరికైనా అవబోధ స్ఫురణ ఉంటే స్ఫురిస్తాయి అన్నమాట. అందుకే వదిలేస్తూ ఉంటారు. ఎవరికైనా ఆ స్థితి వచ్చిందా లేదా? ఇప్పుడు నేను స్థితి మీదే మాట్లాడుతుంటానండి. సాధ్యమైనంత వరకు ఎప్పుడు మాట్లాడినా స్థితి మీదే మాట్లాడతాను. ఎందుకంటే అది మీరు కష్టపడి సంపాదించాలి. లేదా డబ్బులు సంపాదించడానికి జీవితం ఖర్చు పెట్టారంటే నా దృష్టిలో వృధా. రంకాయితాల కోసం 100 ఏళ్ల జీవితం వృధా. అవేం పనికిరావు, ఇవే పనికొచ్చేవి. మారని దాంట్లో మారే దాంట్లో మారని దాన్ని గుర్తించాలి, కదిలే దాంట్లో కదలని దాన్ని గుర్తించాలి, చీకట్లో ప్రకాశాన్ని గుర్తించాలి, జడంలో చైతన్యాన్ని గుర్తించాలి. ఏం చేయాలండి? మన చుట్టుపక్కల అంతా ప్రపంచం అంతా ఎలా ఉంది? జడం. మనం ఇది కూడా జడమే. జడం కాదు, ఇది కూడా జడమే. దీంట్లో కూడా చైతన్యం ఉంది. ఇదేనా కాదా? ఇప్పుడు అక్కడ బాణలింగం జడమేనా కాదా? కానీ అందులో చైతన్యం ఉంది. అర్థమైందండి? అంటే జడంలో ఏం గుర్తించాలి? ఇప్పుడు చైతన్యాన్ని గుర్తించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్థితి భేదం ఉందండి, అంతే. వస్తువు ఒకటే, స్థితి భేదం. జీవుడన్నా ఈశ్వరుడన్నా ఒకటే, స్థితి భేదం అంతే. జీవుడన్నా బ్రహ్మమన్నా ఒకటే, స్థితి భేదం.
నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే నిర్ణయం వస్తుంది అంతే. అర్థమైందండి? అట్లాగే నేను జడమే అనుకున్నావు, అప్పుడు జడ స్థితిలోనే ఉంటావు. నేను చైతన్యమే అనుకున్నావు, చైతన్యంగానే ఉంటావు. మేము ఎప్పుడైనా నీరసంగా నిరుత్సాహంగా కనబడడం మీకు ఎవరికైనా ఉందా? చూసుకోండి మీరు, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే, ఏ పూటైనా, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, అర్ధరాత్రి కానీ, ఏ రోజైనా మేము నీరసంగా జడంగా కనబడిన రోజులు ఉన్నాయా? ఎందుకని? చైతన్యం. ఎలా ఉంటావు అసలు జడంగా? తాను కదులుతూ కదిలిస్తుంది. చైతన్యం లక్షణం ఏంటి? తాను కదులుతూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది. అదే సృష్టి రహస్యం. ఈ విషయమంతా భ్రమించడానికి కారణం ఏమిటి? చైతన్యమే. విశ్వవ్యాపక చైతన్యం. ఇంతకంటే నీకేం కావాలమ్మా? ఇంత చిన్న శరీరమే నేను అనుకోవడం కంటే అనంత విశ్వమే నేను అనుకుంటే ఏమైనప్పుడు? పెరిగేవా తరిగేవా? మానవులందరూ పెరగడానికి ట్రై చేస్తున్నారు, తరగడానికి ట్రై చేస్తున్నారు. జీవితం అంటే నీకు వరం ఏంటి? పెరగాలి. పుట్టిన పిల్లని పెరిగే పిల్లాడికి బాగా తినరా, తినా కదా? పెద్ద అయ్యావు, అమ్మమ్మ తాతయ్య అయ్యావు, ఏం చెప్పావు? ఇక బాగా ఇంకా పెరిగేది ఏం లేదు నాయన, ఎవరు రమ్మంటుందో కాడు రమ్మంటుంది. మనవాడు ఏమన్నాడు? అంతా నన్ను పెరగాలన్నారు. ఏమిటి పెరగాలి తాతయ్య అంటే, నువ్వు పెరుగుతావురా, నా అంతవాడి అవుతావు. మరి నువ్వో అన్నాడు. ఇంకా నా పని అయిపోయింది, నేను పెరిగేది ఏమి లేదు, ఊరు రమ్మంటుంది కాడు రమ్మంటు అన్నా లేదా? అంటే మానవ జీవితం అంతా ఏమనుకున్నాం? పెరగడం మీదే ప్రయత్నిస్తున్నాం, తరగాలని ఎవరూ ప్రయత్నించడం లేదు. కానీ జడం చేతనం తెలియాలి అంటే పెరగాల తరగాల? ఇప్పుడు విశ్వవ్యాపితం, అణువు స్థాయికి తగ్గాలి. ముందేం చెప్పాం? మహత్స్థితి తెలియాలి. అంతకుముందు చెప్పినప్పుడు ఏం చెప్పాం? మహత్స్థితి తెలియాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు అణువు స్థాయికి రావాలి. వస్తే ఏమైంది? ఈ అణువు ఆ మహత్వం ఒకటని తెలిసిపోయింది. రాని వాడికి తెలియదు. ఒకడు అక్కడ దాకా వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు. వాడిది కాదంటాడు. అర్థమైందండి? కాశీ వెళ్ళావు, అబ్బా రామేశ్వరం వెళ్ళలేదు, సరే రామేశ్వరం వెళ్ళావు, అయ్యో మళ్ళా కాశీ వెళ్ళలేదు. ఏమిటయ్యా తేడా? ఏమి లేదు కదా తేడా. మన తేడా ఉందా? రామేశ్వరంలో ఈశ్వరుడే, విశ్వేశ్వరుడిలో కూడా ఈశ్వరుడే. ఏం భేదం ఉంది? ఏమీ భేదం లేదని తెలుసుకోవడమే కాశీ రామేశ్వర యాత్ర. విశ్వానికి విశ్వేశ్వరుడికి భేదం లేదు అని చెప్పడమే కాశీ యాత్ర. రాముడికి ఈశ్వరుడికి భేదం లేదని చెప్పడమే రామేశ్వర యాత్ర. రామేశ్వరుడన్నా విశ్వేశ్వరుడన్నా భేదం లేదనే జ్ఞానాన్ని పొందడమే, స్థితిని పొందడమే యాత్ర యొక్క ఫలం. ఆ స్థితి అంతేనండి. చెట్టు మీది రాయను, సముద్రంలో ఉప్పునని పెద్ద పాట రాశాడే లేదా? మన కోసమే, భోగం కోసం రాశాడని మన ఉద్దేశం. ఆవకాయ బాగా తినొచ్చండి. అర్థమైందండి? జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు మనం ఎన్ని లక్షణాలు గమనించాం? ఒకటి లక్షణం, ఏం చెప్పాను అక్కడ? జీవ లక్షణాన్ని విడవాలి, ఈశ్వర లక్షణంలో స్థిరంగా ఉండాలి. రెండోది ఏం చెప్పాను? రూపం, స్వరూపం, సారూప్యం అంటాం కదా. ఆ దృశ్యం పోతే ద్రష్టే ఉండిపోతాడు. అప్పుడు ఎప్పుడైతే దృశ్యం తన నశ్యం అని నువ్వు తెలుసుకున్నావో అప్పుడు ఎవరు మిగిలిపోయారు? ద్రష్ట. ఈ ద్రష్టాలందరూ ఒకటే, అది నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే. అర్థమైందండి? సాయిబాబా అన్న అదే, మెహర్ బాబా అన్న అదే, అన్నీ ఆ ద్రష్ట స్థానంలో అన్నీ ఒకటే. ఈశ్వరుడు అన్నదే, అమ్మవారు అన్నదే, అయ్యవారు అన్నదే, అన్నిటికీ ఒకటే పేరు, దాని పేరు ద్రష్ట. ఆ లక్షణాన్ని, ఆ రూపాన్ని పొందాలి, ద్రష్ట స్థితిలో ఉండాలి. నెక్స్ట్ ఏమిటి? విధానం. ఏ విధానం అండి మీరంతా? ఏ విధానం? మాది ఋగ్వేదం, మీది యజుర్వేదం, నాది అధర్వణ వేదం, నాది ఆపస్తంభ సూత్రం, మీది అశ్వలాయన సూత్రం. అవి కాదు నేను అడుగుతుంది. ఒకే విధానం ఉంది ఈ సృష్టికి. ఒకటి మాయాసహితము, రెండు మాయారహితం. నువ్వు మాయాసహితంగా ఉన్నావంటే అటే, మాయారహితంగా ఉంటే ఇటే. ఏ విధానం నీది? మాయారహిత విధానంలోనే జ్ఞానం సాధ్యమవుతుంది. మాయాసహితంగా ఉన్నంతకాలం జ్ఞానం. నెక్స్ట్ స్థితి. స్థితి అంటే ఏంటి? జడమా చేతనమా? ఎప్పుడు చేతనం, చీకట్లో. అర్థమైందండి? 4 మాటలు చెప్పా. ఏం చెప్పాను? మారే దాంట్లో మారనిది గుర్తించాలి, కదిలే దాంట్లో కదలనిది గుర్తించాలి, చీకట్లో తర్వాత జడంలో చైతన్యాన్ని గుర్తించాలి. ఈ స్థితి కుదరాలంటే ఈ 4 ఉండాలండి.
ఈ స్థితి కుదరాలండి 4 లేకపోతే స్థితి కుదరదు. ఇలా కుదిరిన వాడెవడు వాడు పరమునకు అధికారి. ఈ 4 తెలిసిన వాడెవడు అంటే 4 16 చెప్పే ఇప్పుడు మీకు పెద్దానికి మళ్ళీ 4 చెప్పుకొచ్చా. ఈ 16 తెలిసి దాటిన వాడెవడో వాడు పరమును తెలుసుకోవడానికి అధికారి. ఆ పరం తురియాతీతం. ఆ పరం ఏమిటండి? తురియాతీతం. అసలు స్థితే కుదరని వాడికి ఇప్పుడు తురియాతీతం గురించి చెప్పానండి. ఏమిటవుతుందంటారు? ఏకంగా ఏం చెప్పచ్చు? అమ్మా అన్నం పరబ్రహ్మస్వరూపం, భోజనం చేసావా? చేశానండి. అయితే నువ్వు కూడా పరబ్రహ్మది కాదా? పరబ్రహ్మము కాకపోతే పరబ్రహ్మస్వరూపాన్ని ఎలా స్వీకరించగలిగావు? స్వీకరించగలిగావంటే నువ్వు ఎవరై ఉన్నావు? పరబ్రహ్మమే అయి ఉన్నావు. కానీ నువ్వు రోజువారీ జీవితంలో అలా ఉన్నావా? అయిపోయి నేను భాగ్యలక్ష్మి, నేను వెంకటలక్ష్మి, నేను శ్రీలక్ష్మి, నేను మహాలక్ష్మి, ఏదో పేర్లు. మరి ఎందుకని మనం పరబ్రహ్మ రోజు అన్నం తింటారా లేదా? మనందరికీ తెలుసా తెలీదా అన్నం పరబ్రహ్మస్వరూపం అని? మీ పిల్లలందరికీ చెప్పారా లేదా? తిన్న తర్వాత నేను పరబ్రహ్మని అనుకుంటున్నాను, వెంకటలక్ష్మి అనుకున్నాను, వెంకటలక్ష్మి అనుకున్నాను. అది తమ. ఎందుకనంటే స్థితి కుదరలేదు కాబట్టి, మతి కుదరలేదు, గతి తప్పలేదు. అందరూ ఏమనుకున్నారు? ఏమిటండి నాకు ఈ గతి? ఎక్కడి నుంచి వచ్చింది? నీ మతిలోంచే. ఎందుకని? దానికి స్థితి కుదరలేదు కాబట్టి. జ్ఞానం అంటే ఏంటంటే నీ మతిని కుదర్చడమే. అందరికీ సుగతే అని జిల్లేలముడమ్మ. ఎందుకని? సద్గురువుని ఆశ్రయించిన ప్రతి వారికి లభించేది జ్ఞానమే. ఈశ్వరుని ఆశ్రయించిన ప్రతి వారికి కలిగేది జ్ఞానమే. కాబట్టి మీరు ఈశ్వరాశ్రయంలో ఉన్నారు, ఈశ్వర ప్రతిష్ఠ నిమిత్తమే వచ్చారు, పట్టుకెళ్ళేది కూడా జ్ఞానమే. హరి ఓం. రెండో ప్రయాణంలో జడంలో చైతన్యాన్ని గుర్తించడం అంతే కదా? ఎప్పుడైనా చైతన్యాన్ని గుర్తించాలి ముందు. నేను ఎక్కడ గుర్తిస్తావు? మొదట చైతన్యం అధిష్టానము అని భావన చేసావు. జడం భావన చేసావయ్యా, గుర్తించలేదుగా. చైతన్యము తెలుస్తుంది కదా. ఎలా? అనుభూతిలో. అనుభూతిలో చెప్తున్నావు, వస్తువుగా తెలియదు కదా. కరెంటు వస్తువుగా తెలుసా, బల్బుగా తెలుసా? వస్తువుగా తెలియదుగా, అంతేనా కదా? అట్లాగే మరి చైతన్యం కూడా వస్తువుగా తెలియకపోతే బల్బుగా తెలిస్తే ఎలా గుర్తిస్తావు? బల్బు వెలిగితేనే ఉందన్నావు, లేకపోతే లేదా? ఫలితం దృష్ట్యా చూసావు. ఇప్పుడు వస్తువుగా చూడడం అంటే మూలంగా చూడాలి. చైతన్య మూలం వలన కదా జడం వచ్చింది. కానీ జడం బల్బు, జడంలో కూడా చేతనం ఉందా లేదా? అక్కడ గుర్తించగలిగితే ఇక్కడ గుర్తిస్తాం. ప్రపంచం అంతా జడమేగా. ఆ జడంలో చైతన్యాన్ని గుర్తించావు, అప్పుడు ఈ జడంలో చైతన్యాన్ని గుర్తించావు. లేదు, ఈ జడంలో చైతన్యాన్ని గుర్తించావు, అప్పుడు ఆ జడంలో చైతన్యం. ఏదైతే ఎరా అయితే ఏం పడవడం నీకు అలా అయినా పనికొస్తుంది, ఇలా అయినా పనికొస్తుంది. మొదట జడాన్ని నిరసించి చైతన్యాన్ని చైతన్యాన్ని నేనని ఉండాలి. ఉంటే ఆ చైతన్యం అనే వస్తువు యొక్క గుర్తింపు వస్తుంది. నీకు వచ్చినాక అంతటా దాన్ని చూడగలుగుతావు. అప్పుడు జడంలో చైతన్యం అన్నింటినీ చూడగలుగుతావు. అది అసలు నీకు చైతన్యం వినా రెండవది లేనే లేదు అసలు ఇక్కడ. ఇప్పుడు ఈ పల్సేషన్, అదే చైతన్యం అనే వస్తువు తెలియలేదు అనుకోండి, గంటే సంగతి. ఈ పల్సేషన్ చైతన్యం అండి ఎట్లా? అలా ఎలా చెప్తాం? బల్బు చైతన్యం అనలేం కదా. వన్ ఆఫ్ ది రియాక్షన్. అయితే ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క రకంగా తెలుసుకుంటారు. కాసేపు అలాగే అనుకోవట్లేదు. అది స్థితి భేదాన్ని బట్టి మారిపోతుంది, ఎప్పుడు ఒకలాగా. అందుకని నేనేది అలా ఒప్పుకోను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకున్నాను అనుకో, ఎప్పుడు అదే అనుకుంటాం. ఎప్పుడు అలా ఉండదు. అది ఇంతకుముందు లేదుగా, ఇప్పుడు వచ్చిందిగా. ఇది ఎంతకాలం ఉంటుందంట? ఉన్నంతకాలం ఉంటుంది. తర్వాత స్థితి మారిపోతే మారిపోతుంది. అందుకని ఆగిపోకూడదు అక్కడ. ప్రయాణం చేస్తున్నావయ్యా, నాగపూర్ కమలాలు వచ్చినాయి, ఏం చేయాలి? అంతేగాని ప్లాట్ఫామ్ దగ్గర నాగపూర్ కమలాలు ఉన్నామంటే ట్రైన్ వెళ్ళిపోయింది, ఏం చేస్తావు అప్పుడు? అలా చేయవు. ఊరక సాక్షిగా ఉండాలి ఎప్పుడు కూడా, మర్చిపోకూడదు. ఎందులోనూ మునిగిపోకూడదు, ఏ అవస్థలోనూ మునిగిపోకూడదు, ఏ స్థానంలో మునిగిపోకూడదు.
ఏ చక్రంలో మునిగిపోవు. మునిగావంటే టైం పెట్టేసి. సాక్షిగా ఉన్నప్పుడు సాక్షి చైతన్యం ఒకటే కలుస్తాం. అంటే పేరు మార్పు అంతే. అర్థమైందా? మరి సాక్షి అంటేనే నీకు సులభంగా తెలుస్తుందని అంటే చెప్తాం. చైతన్యం అంటే తెలియదు. సాక్షి చైతన్యం అని ప్రయోగిస్తాం. అందుకని సాక్షి చైతన్యంగా ఉండాలయ్యా అంటాం. అంటే ఇప్పుడు లేవని కదా అర్థం. అంటే సాక్షిగా ఉంటే ఈ ఈ పల్సేషన్ వ్యవహారం అయిపోయింది. అంతేగా మరి. అప్పుడు అవ్యవహారం అంటే వెళ్ళింది. ఎప్పటికప్పుడు స్టేజ్ మారినప్పుడల్లా కిందది పోతూ ఉంటుంది. అయ్యా బాబు కిందది ఇది జడం అయిపోతుంది. అయ్యా పంచకోశాలలో అన్నమయ కోశం నేను కాదు అన్నావు. ప్రాణమయ కోశ జ్ఞానం వచ్చింది. ప్రాణమయ కోశ జ్ఞానం వచ్చినాక అన్నమయ కోశం ఏమైంది? జడంగా నీకెవరు చెప్పక్కర్లా, నీకే తెలిసిపోయింది. ఎప్పుడైతే మనోమయ కోశ జ్ఞానం వచ్చింది అప్పుడేమైంది? అంతే. అందుకని మా ఉపనిషత్తు ఏం చెప్పింది? అన్నం బ్రహ్మేతి. ఒక సంవత్సరం ఉండిరా బో అన్నాడు. అన్నమే బ్రహ్మము. ఒక సంవత్సరం అలా జీవించాడు. జీవితం అంతా ఆ సంవత్సరంతో ఒకటే సూత్రం. తిరిగి వచ్చాడు మళ్ళా. ఏమంటే నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అన్నాడు. ఎలా తెలుసుకున్నావు అని అడిగాడు. మీరు చెప్పారు కదా స్వామి, అన్నం బ్రహ్మేది. సకల ప్రాణులు అన్నం మీదే ఆధారపడి ఉన్నాయి. ఏ ప్రాణి అన్నం లేకపోతే బ్రతకలేదు. సర్వులను పోషిస్తున్నది అన్నమే. ఈ సృష్టి అంతా అన్నమే. ఆఖరికి ఈ శరీరం కూడా అన్నమే. ఇది కూడా రేపొద్దున మరొకదానికి అన్నంగానే పోతుంది. కాబట్టి సృష్టి అంతా ఏం కనపడుతుంది? అన్నమే కనపడుతుంది ఎవరికైనా సరే. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్న అన్నమే బ్రహ్మము అని నాకు తెలిసింది. సంతోషం, శుభం. రెండో సూత్రం చెప్తా పడ్డు. ప్రాణం బ్రహ్మేతి అన్నాడు. మళ్ళా బో అన్నాడు. మళ్ళీ ఈ సూత్రం పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ సంవత్సరం పాటు దేశం అంతా తిరిగాడు. ఏమైంది? ప్రాణం లేకపోతే జీవుడు లేడు. ప్రాణమే జీవాధారము. 84 లక్షల జీవరాశులకు ప్రాణమే సత్యము. ప్రాణం లేకపోతే వాడికి ఏం విలువ లేదు. అంతేనా కదా? కాబట్టి అంతటా సర్వవ్యాపకమై ఉన్న ప్రాణమే బ్రహ్మము. ఆ సర్వవ్యాపక ప్రాణమే నాలో కూడా ఉంది. కాబట్టి నాలో ఉన్న ప్రాణం బ్రహ్మము. నాకు ప్రాణం బ్రహ్మం అని తెలిసింది స్వామి. మళ్ళీ వచ్చాడు. మనో బ్రహ్మేతి అని చెప్పి మూడో సూత్రం. మనో బ్రహ్మేతి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనసే బ్రహ్మం. మరి ఇప్పుడు మనసు లేనటువంటి జీవిని చూపెట్టి చూద్దాం. మనసు లేని జీవిని చూపెట్టలేవు. మనసు లేనటువంటి మొక్కను చూపెట్టి చూద్దాం. మామిడి చెట్టు పెరుగుతూ ఉంటుంది కదా. మీరు ఒక పక్క కొమ్మలు కోస్తూ ఉండండి, అది రెండో పక్క పెరుగుతుంది, ఈ పక్క పెరగదు. ఎందుకని? తెలుసుకుంది. దానికి కూడా తెలివి ఉంది. దానికి కూడా గుర్తించే శక్తి ఉంది. మీరు తులసి దళాలు కోస్తూ ఉంటారా లేదా? మీరు చూసుకోండి. తులసి రోజు నీళ్లు పోస్తారనుకోండి, ఒక పక్క దళాలు కోస్తూ ఉండండి, ఆ పక్క రాదు. అది ఈ యువతల పక్క వస్తుంది. ఏదైనా అంతే. మరి ఇప్పుడు దానికి తెలివి ఉందా లేదా? మరి మనసు లేదంటవే. మనో బ్రహ్మేతి. అసలు మనసు లేని ప్రపంచమే లేదు. ఈ ప్రపంచానికి మనసే ఆధారం. మనోభూమికలోనే అందరి ప్రపంచం తయారవుతోంది. ఆంతరిక ప్రపంచం అంతా మనస్సే. బహిప్రపంచం అంతా ఆంతరిక ప్రపంచం ప్రభావం చేతనే గుర్తించబడుతోంది. కాబట్టి ఈ ఆంతరిక ప్రపంచమైన బహిప్రపంచమైన మనసు అనే ఆధారంతోనే పనిచేస్తుంది. కాబట్టి అంతటా ప్రపంచమంతటా నిండి ఉన్నది మనస్సే. కాబట్టి ఆ నిండి సర్వవ్యాపకమైన మనస్సే బ్రహ్మము. సర్వవ్యాపకమైన అన్నమే బ్రహ్మము. సర్వవ్యాపకమైన ప్రాణమే బ్రహ్మము. సర్వవ్యాపకమైన మనస్సే బ్రహ్మము. మళ్ళా వచ్చాడు. ఈసారి సంవత్సరం 3 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి ఏం చెప్పాడు? విజ్ఞానం బ్రహ్మ అని చెప్పాడు. ప్రజ్ఞానం చెప్పలేదు, విజ్ఞానం బ్రహ్మ. ఎందుకంటే 4వ కోశం ఏంటి? విజ్ఞానమయ కోశం. కాబట్టి విజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మేతి. మళ్ళా పోమన్నాడు. మళ్ళా తిరిగాడు. ఏమండి, ప్రతి ప్రాణికి తనను తాను రక్షించుకోగలిగినటువంటి జ్ఞానం దానిలో సహజంగా ఉంది. బయట నుంచి అప్పు తెచ్చుకోవక్కర్లేదు. తన ఆహారాన్ని గుర్తించగలదు. తన జీవనానికి కావలసినవి అన్నీ అది గుర్తించగలుగుతుంది. ఎవరు ఎవరికి ఏమీ తెచ్చి ఇవ్వక్కర్లేదు. అవునా కదా? పేడ పురుగు ఉందండి, దానికి పేడ ఎక్కడ ఉందో ఎవరు చెప్పాలి? అంతే. దానికి ఆహారం పేడే. దానికి ఆహారం పేడే కదా. నువ్వు కూడా ఆహారం పేడ అంటావా? నీ ఆహారం నీది. కాబట్టి ఏ ప్రాణి అయినా సరే
ఈ విజ్ఞానం ఆధారంగానే తన జీవనాన్ని సాగిస్తోంది. ఈ విజ్ఞానమే ఉనికి. ఈ విజ్ఞానం లేకపోతే ఆ ఉనికి లేదు. విజ్ఞానం లేకపోతే అసలు అది లేనే లేదు. కోడి లేకపోతే పొద్దున ఎవరికి వస్తారు? మరొకటి కూసే అవకాశం లేదు. ఒక ప్రాణి పని మరొక ప్రాణి చేయడం లేదు ఈ సృష్టిలో, అవునా కదా? మరి ఆ ప్రాణి ఆ పనిని అంతా ఎలా నిర్వహిస్తోంది? విజ్ఞానం చేత. సర్వ ప్రాణుల యందు వ్యాపకమై ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి విజ్ఞానమే బ్రహ్మము. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు 4 కోశాలు బ్రహ్మమయం అయిపోయినాయి. ఆఖరిది ఏమిటి? ఆనందం బ్రహ్మేతి అని 5వ సూత్రం చెప్తారు. ఆనందం బ్రహ్మేతి అని సూత్రం చెప్పగానే మళ్ళీ వెళ్ళాడు. ఏం గమనించాడు ఇప్పుడు? సకల ప్రపంచం ఆఖరికి జడంతో సహా ఆనందమయమై ఉన్నది. ఎలాగా అని అడిగాడు ఆయన. అయ్యా, ఘన సుషుప్తిలో అన్నీ మునిగిపోతాయి. ఆ ఘన సుషుప్తిలో ఉన్నది ఆనందం తప్ప వేరే ఏమి లేదు. అసలు ఆనందమే గనక లేకపోతే మా ఏ జీవి గాని, ఈ ప్రపంచం గాని, సృష్టి గాని సుషుప్తి అనే అవస్థలో ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఉండగలుగుతారా మీరు అక్కడ ఆనందం లేకపోతే? పడుకోం. కాబట్టి తల్లి గర్భంలో ఉండగానే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మిగిలినవన్నీ కష్టమేమో గాని ఘన సుషుప్తి ఎవరికి కష్టం కాదు. ఇది ప్రతివాడు ఆఖరికి అణువు నుంచి మహత్తు దాకా సకల సృష్టి ఈ సుషుప్తికి లోనవుతుంది. మొక్కలు నిద్రపోతాయట ఒక ఆయన అనుకున్నాడు. ఆయన నోబెల్ పురస్కరించాడు. మొక్కలకు ప్రాణం ఉందట, ఆయనకు నోబెల్ పురస్కారం. రాయి ప్రాణం ఉంది, రాతిలో ప్రాణం ఉందో దాంట్లో ప్రాణం ఉంది, దాంట్లో చైతన్యం ఉంది. అర్థమైందా? అని సృష్టించి ఆయన గుర్తించాం. ఆయన కూడా ఓ పురస్కారం. ఇదే ఉద్యోగం. అర్థమైందండి? ఇవన్నీ కలిపి ఏం చెప్పాడు? అయ్యా, సృష్టి అన్నంతటా వ్యాపకమై ఆనందమనే చైతన్యం ఉన్నది. ఇప్పటి వరకు చైతన్యం అనలేదండి. ఇక ఎప్పుడన్నాడు? ఆనందమనే చైతన్యం ఉన్నది. ఎక్కడుందని అడిగాడు. ప్రతి కణములో ఉన్నది. కాబట్టి ఆనందమే బ్రహ్మము. అర్థమైందండి? ఇప్పుడు నీ పంచకోశాలు బ్రహ్మమేనా కాదా? బ్రహ్మమే. ఇప్పుడు నువ్వు పంచకోశ వ్యతిరిక్త అయినావా? అవలేదు. అయిపోయింది. ఎంతసేపట్లో అయ్యావు? అది బ్రహ్మమే అయితే ఇంకా వ్యతిరిక్త. 5 సంవత్సరాలు. హ్యావ్ టేకెన్ హౌ మెనీ ఇయర్స్? 5 years. అనుభవ జ్ఞానంతో అవ్వాలి ఆయన. ఎవరికి ఏదో పుస్తకంలో ఈ ఉపనిషత్తు చదివేస్తే 5 వాక్యాల్లో అయిపోయిందంటే మనకు అవ్వాలంటే. అందుకే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రతి సూత్రం సంవత్సరానికి 1 సూత్రమే చెప్పాలి గురువు గారు. అంతేగాని కూర్చోబెట్టి 5 సూత్రాలు చెప్పకూడదు. మనం ఏం చేసాం? చెప్పొద్దన్న పనే చేసాం. అందుకనే మీరు ఎవరూ మారటం లేదు. పైకి వెళ్ళే కొద్దీ అధిష్టాన బ్రహ్మము, ఆధార బ్రహ్మము అవి అన్నీ లేవు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మం అంతే. అంటే మరి ఇది జడమని నిరసించాలి కదా దీన్ని. ఉన్నదంతా బ్రహ్మమే అంటే అసలు నిరసించడానికి రెండోది ఏది? మరి ఉన్నదంతా బ్రహ్మం అంటే మరి నిరసించాలని చెప్తున్నారు కదా. అదే మరి ఎప్పుడు నిరసించాలి? ఎప్పుడు నిరసించాలి? ఆధారం చైతన్యం తెలుసు. సాక్షిగా ఉండి. ఆ బ్రహ్మము సాక్షి కదా, అంతేనా కదా? ఇప్పుడు 5 సూత్రాలు అయిపోయినాక అప్పుడు చెప్పాడు, నాయన సర్వసాక్షి అయిన చేతన బ్రహ్మమే బ్రహ్మము. చైతన్యమే బ్రహ్మము. సర్వసాక్షి అది. ఈ 5 కాదు, అది ఈ 5ంటికి సాక్షి. అప్పుడు పంచకోశ అప్పుడు నిరసన. అసలు నువ్వు సర్వసాక్షిత్వం దాకా రాకపోతే నిరసన ఎలా చేస్తావు? అప్పుడు వ్యతిరేక. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నారండి. వాళ్ళకి తట్టా బుట్ట, గిన్నె చెంబు, గరిట గ్లాసు కొని ఇవాళ వద్దామని అంతా ఇవాళ ఎందుకు? రోజువారీ జీవితం గడవాలి కదండి, మరి భక్తి గడవాలి కదా. వాళ్ళకి ఉపయోగం అని ఏం చేస్తారు? తలా ఒక వస్తువు తెచ్చిస్తారు. ఒకటి గంగాళం, ఒకటి బిందె, ఇంతేనా కదా? ఎవరు అందరు ఓడి కుక్కరు, ఓడి బెనం అని తెచ్చిస్తారు. ఇవన్నీ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టాడు, అవునా కదా? సరే వీడు ఏం చేస్తున్నాడో చూద్దామని ఇచ్చిన వాడు వాడు ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నేను నీకు ఆల్రెడీ కుక్కర్ ఇచ్చా కదా, కొద్దిగా అన్నం వండిపెట్టు అన్నాడు. ఆ అన్నం ఏమిటో నాకు తెలీదు అన్నది ఆవిడ. అయ్యో, ఏమైంది నీకు? మీరు ఇచ్చారు కానీ నాకు వాడటం రాదు.
మరి ఏం చేస్తున్నావు? రోజు జొమాటోలో చెప్పించుకుంటున్నాను అన్నదనుకోండి, అదే కదా అన్నదనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారా? అయ్యో వృధా అయిపోయింది కదా అనుకున్నావా లేదా? సరే, ఇంకో ప్రశ్న అడిగాడు. అమ్మా ఇవన్నీ ఇంకొక ఆవిడకి ఇస్తే ఆవిడేమైంది? ఆవిడ అన్నీ ఉపయోగించింది, చక్కగా పెట్టింది, అతిథి సత్కారం బాగా చేసింది అనుకుందాం కాసేపు. అనుకుంటే అప్పుడు ఏమైంది? అమ్మా ఈ అన్నం నువ్వేనా అని అడిగాడు. ఏం చెప్పింది ఆవిడ? అవును. అన్నం నేనెట్ట అవుతానండి? అన్నము బ్రహ్మము, నేను సాక్షిని. అన్నం నువ్వేనా అంటే ఆవిడ ఏం చెప్పింది? నేను సాక్షిని. అందుకని అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి జ్ఞాన వైరాగ్యాన్ని అడుగుతాం. నువ్వు సాక్షివని గుర్తు చేసేదేదో ఆవిడే అన్నపూర్ణ. అంతేగాని అన్నం పెట్టేది కాదు అన్నపూర్ణ. భౌతికం ఇటు తిరిగిపోయాం అనమాట. మాయా సహితంగా ఆలోచిస్తే ఇటు, మాయారహితంగా ఆలోచిస్తే ఆవిడ సాక్షిత్వాన్ని మేలు కొలుపుతోంది. అయినా అన్న నేను ఎందుకు అవుతాను? అన్న నేను సాక్షిని కదా. ఓ ఈ ఇల్లు మీరేనా? ఏమండి ఇల్లు నేను ఎందుకు అవుతానండి? నేను ఇంటికి సాక్షిని. ఓ మీతో చాలా వస్తువులు కొనారండి, ఈ వస్తువులన్నీ మీరేనా? ఏమంది ఆవిడ? సాక్షి. అలాగే ఈ అనంత సృష్టికి ఆదిశక్తి అన్నపూర్ణ. అట్టి ఆదిశక్తి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ నవగ్రహాలు నువ్వేనా? నేను ఎందుకు అవుతాను అన్న? నేను సాక్షి. ఈ జడచేతన వ్యవస్థ సృష్టి అంతా ఉందా లేదా? ఇది నువ్వేనా? ఏమంది ఆవిడ? సాక్షి. ఈ జననం, ఆ మరణం, ఈ సృష్టి, ఆ లయం, ఇవన్నీ నువ్వేనా? ఏమంది? సాక్షిని. చేతనానికి చైతన్యానికి జడ సంయోగం ఉంటే చేతనం, సంయోగం లేకపోతే చైతన్యం. కలిస్తే చేతనం, కదా పనిచేస్తూ ఉంటాయి. అంతే కదా. వర్కింగ్ మోడల్ చేతనం, శుద్ధ మోడల్ ప్యూర్ మోడల్ చైతన్యం. ఆ చైతన్యమే ఈశ్వరుడు, చైతన్యము అమ్మవారు. అంతే. అర్థమైందండి? జడ సంయోజనీయత ఉందనుకోండి అమ్మవారు. పని చేయాలిగా మరి నువ్వు, అంతేనా కదా? నేను చైతన్యం హైగా అమ్మలో కూర్చున్నావు అనుకో, నీ పని ఏమిటి చేస్తాడు? చేస్తాడంట ఎవరన్నా? ఎవరు? నీ పని నువ్వు చేయాల్సిందే. కాబట్టి జడ సంయోజనీయత కలిగినంత మాత్రాన చైతన్యంలో మార్పు రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. బల్బు వెలిగినంత మాత్రాన కరెంటు స్థితిలో ఏం మార్పు వచ్చింది? మారలేదు. కరెంటే. బల్బు వెలిగితే బల్బు కరెంట్ అయ్యింది అన్నాడు. బల్బు కరెంట్ ఎట్లా అవుతుందండి? అవుతుంది అప్పటికన్నా? అవుతుగా. చైతన్యంలో ఈ శరీరం ఉన్నదా? శరీరంలో చైతన్యం ఉందా? ఉన్నది చైతన్యం. ప్రశ్న సరిగా అర్థం చేసుకోండి. చైతన్యంలో శరీరం ఉందా? శరీరంలో చైతన్యం ఉందా? అంతటా అమ్మవారు వ్యాపించి ఉంటే చైతన్యమై మళ్ళా శరీరం అంటావేమిటి? ఉన్నది చైతన్యం. మళ్ళా శరీరం అంటావేమిటి? అన్నామంటే ఏమైపోయినట్టు? చేతనం. మెలికి ఇక్కడ పడిందంటే వెంటనే చైతన్యం కాస్త ఏమైంది? చేతనం. ఈ మెలిక విప్పేశాం, అప్పుడేమైంది? సదా చైతన్యమే ఉందండి ఎప్పుడు కూడా. అంతేనా కదా? నువ్వు పుట్టింది ఎక్కడ? చైతన్యంలో. పెరిగింది ఎక్కడ? పోయేది ఎక్కడ? చైతన్యంలో. అంతే కదా? అంతేనా కదా? ఎక్కడన్నా పోయే అవకాశం ఉందా? చైతన్యానికి అవతలకి వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎలా పోతావు? బ్రహ్మాండం అంతటా చైతన్యమే ఉంటే నేను చైతన్యానికి అవతలకి వెళ్ళిపోతానండి అంటే, కాబట్టి చైతన్యానికి ఆవ అని చెప్పడానికి ఇక్కడ ఈ బ్రహ్మాండం చాలు. బ్రహ్మాండం అనేటటువంటి పరిమితి వరకు చూస్తే హరియో నాయన 2 చేతులు ఊడొచ్చాను, జాగ్రత్త. బల ప్రయోగం చేసేప్పుడు చూసి చేయాలి. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు మనం చేసిన విమర్శ అంతా ఏమంటారు? దీన్ని బాగా తెలుసుకోవాలమ్మా. ఇది తెలుసుకొని మనం అధిగమించాలి.
ఏదైనా సరే తెలుసు, అంతేగాని ఆ పరిమితికి లొంగిపోయి మునిగిపోవు. అంతే కదా? అట్లా జాగ్రత్తగా జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ చేయాలన్నమాట. అర్థమైందండి? ఏం చేయాలి? జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ. విమర్శ పేరు చెప్పండి. బింబ ప్రతిబింబ. బింబ ప్రతిబింబ విమర్శ. మూడో విమర్శ ఏంటండి? ఈ రెండు చేయగలిగిన వాడు మూడో చేయొచ్చు. అదేమిటది? పడిపోయింది ఈశ్వరానుగ్రహం. నాయన ఆ త్రిశూలం లేవు, రెండోసారి పడింది. దానికి ఆధారం సరిగా లేదు. ఆధారం నీవేనయ్యా ఓ ప్రభువా. అక్కడ వద్దు నాన్నయ్య, అది కడిగేసి లోపల పెట్టాయి. అది అక్కడ హోమం చేసే దగ్గర పెట్టాయి. అక్కడ నీళ్లు ఉంటాయి చూడు పక్కన ఎక్కడో. ఒక నిచ్చెన వేయొచ్చు కదా. అది కాదండి, ఒక చిన్న నిచ్చెన వేస్తే సరిపోతుంది కదా. ఈ లాగడం వ్యవహారం అట్లా ఏదన్నా చెడింది అనుకోండి, 108 పిలవాలి. అలా చెప్తున్నా, ఎందుకు అసలు అంత బ్రహ్మ ప్రయోగం ఎప్పుడు చేయకూడదు. అక్కడెక్కడ వచ్చాయి నిచ్చెన కనబడుతుంది కదా, నిచ్చెన ఇందులో వేయచ్చు కదా. అదిగో లేదా స్టూల్ అందులో వేయచ్చు కదా, ఎక్కువ వచ్చేస్తాడు. పెద్ద స్టూల్ ఉంది కదా అక్కడ. కానీ గురువుగారు చైతన్యానికేమో కదలిక ఉంటుంది కాబట్టి గుర్తిస్తున్నాము. మరి చైతన్యానికి సాక్షికి కదలిక లేదు, దాన్ని ఎలా పట్టుకోవాలి? ప్రకాశం. చైతన్యం అంటే ఏమిటి? చైతన్యానికి ప్రకాశం అనే లక్షణం కూడా ఉందా లేదా? ఆ ప్రకాశం ఏమి ప్రకాశంగా అందుకని ఇందాకేం గుర్తించాలని చెప్పా? చీకట్లో ప్రకాశం. సాక్షిని ప్రకాశంగా గుర్తించాలి. ఆయన ప్రకాశం లేదా? కర్మసాక్షి పైకి దండం పెట్టమన్నాం. ఏముంది ఆయనకి? చెప్పకనే చెబుతున్నాడు అనమాట ఎలా గుర్తించాలో. అందుకే గురువు అంతరంగాన్ని, హృదయాన్ని ఎరిగిన వాడికే గురు కీలకం తెలిసేది. గురువు పద్ధతి అంతా ఎప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పకనే చెప్తాడు. ఎందుకని? మాట్లాడుతూ మౌనంగా ఉండేవాడు. ఆ మౌనాన్ని అర్థం చేసుకోగలగడం రావాలి. గురువు హృదయాన్ని ఎరగడం రావాలి. మీరు చెప్పలేదు కదండి అంటే లాభం. ఎప్పటికైనా మనం ఈశ్వరుని యొక్క మౌనాన్ని, ఈశ్వరీయమైన మౌనాన్ని అర్థం చేసుకునే దశకు వెళితే మనకి మౌన వ్యాఖ్య అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు కదా. అందుకనే ఆయనకి ఏం పేరు పెట్టాం? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నామా లేదా? అంటే మౌన వ్యాఖ్య ద్వారా తెలుసుకోదగినటువంటిది పరబ్రహ్మతత్వం. అంతే, అది లాస్ట్ పాయింట్. మరి మనం అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి, ఈశ్వరీయ మౌనం దాకా వెళ్ళలేదు కదా. కనీసం ఎక్కడ ఉండొచ్చు? మానసిక మౌనం. ప్రకాశాన్ని గుర్తించాలంటే ఉండాలి మానసిక మౌనం ఉండాలి. అంటే మానసిక మౌనం లేనివాడు ప్రకాశాన్ని గుర్తించాలి కూడా ఊహించవచ్చు. ఊహిస్తే ఏమవుతుంది? ఊహ కదా. మరి అదేనండి, ఊహ నిలబడదండి. పరిణామం చెందావు. ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, మనో బ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి, ఆనందో బ్రహ్మేతి, సర్వం బ్రహ్మేతి, సర్వసాక్షి బ్రహ్మేతి. అంటే ఈ రెండు మాటలు, చివరి మాటలు అనుభవంతో నిర్ణయం చేయాల్సిందే, కానీ శ్రవణం ద్వారా నిర్ణయం చేయడం కుదరదు. అర్థమైందండి? మరి శ్రవణం అంతా దేనికోసం అండి? మనన నిధిధ్యాసల కొరకు. దేని కొరకు? మనన నిధిధ్యాసల కొరకు. ఎవరికైతే నిధిధ్యాసనం జరిగిందో వాడికి దర్శనం కలుగుతుంది. అదే గుర్తు. దర్శనం వచ్చిందంటే అర్థం ఏమిటి? నిధిధ్యాసనం కలిగింది, లేకపోతే దర్శనం రాదు. దర్శనం అనగా ఏమి? ఒకసారి దర్శనం వస్తే ఆ శరీరం పడిపోయే వరకు పోదు, పడిపోయినా పోదు, అంత శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. అదేదో మెలకువలో కనబడి, లేదా కళలో కనబడక, లేదా కళలో కనబడి నిద్రలో పోయి అలాంటివి ఏమి ఉండదు. ఒక స్థితిలో ఉండి ఓ స్థితిలో ఉండక అనేది ఉండదు. అలా ఉండేవేవి దర్శనాలు కావు. చాలా మంది ఏం చెప్తారంటే, నాకు ఇవాళ అమ్మవారు కనబడ్డారు, రేపు ఎవరు కనబడతారు? రేపు ఎవరు కనబడాలి?
అదే అన్యాయపాడుగానే అమ్మారు కనపడదు కదా, ఒకరోజుతోనే సరే. ఇదేనండి ఇట్లా ఊరికే ఇట్లా మనస్సు చంచలం అనమాట. ఏదో ఆలోచిస్తూ ఏం ఆలోచిస్తూ ఉంటే అవే కనబడుతుంటాయి అంతే తప్ప అవన్నీ ఊహలే తప్ప వాస్తవం కాదు. ఎప్పుడు వాస్తవం? మెలకువ కళ నిద్రలలో దానికి మార్పు లేకుండా ఉండాలి, అప్పుడే అది వాస్తవం. ఇది మర్చిపోకూడదండి. కొంతమందికి ఇంకెవరో మహానుభావులు కనబడుతుంటారు, స్వామీజీలు కనబడ్డారు, లేదా పీఠాధిపతులు కనబడ్డారు, లేదా సద్గురువులు కనబడ్డారు, లేదా అవతారాలు కనబడ్డారు. అదేంటో కళలోనే కనబడతారు, అదే ఇళ్లలో కనబడచ్చు కదండి. కాస్త ఇళ్లలో మన దృష్టి అంతసేపు భోజనం నిద్ర, అటువంటిప్పుడు ఇంకేం కనబడతాడు వాడు? అర్థమైందండి. కాబట్టి వాస్తవంగా ఎప్పుడు దర్శనం ఇస్తారయ్యా అంటే ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి దర్శనం అంటూ కనుక నీకు ఆ స్థితి లభిస్తే మళ్ళా పోయేది ఉండదు. అంటే పండైనటువంటిది కాయ అవదన్నమాట, అంతేనా కదా? చెట్టుకు ముందు ఏమొస్తుంది? కాయలు, అవే పండుతాయి. పండిన తర్వాత మళ్ళీ ప్లీజ్ కాయ అవ్వమంటే అవ్వదు. ఇర్రివర్సబుల్ యాక్షన్ అంట, వెనక్కి తిప్పడం కుదరదు. అందుకే ఒకసారి జ్ఞానం అయిన తర్వాత పునః నేను అజ్ఞానిగా జీవిస్తాను సాధ్యపడదు, నాట్ పాసిబుల్. ఎలాగా దానికి ఉదాహరణ చెప్తాను. నువ్వు ఈత నేర్చుకున్నావు, అంతేనా కాదా? భూమి మీద నువ్వు నడుస్తున్నప్పుడు నీకు ఈత వచ్చిన ఎవరికైనా తెలుసా? ఎవరికి రాదు, ఎవరు చెప్పలేదు. ఎప్పుడో చెప్పగలరా? గంగా నదిలో దిగావు, అప్పుడు తెలిసిపోతుంది. లోతుకి వెళుతున్న కొద్దీ అమ్మో 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 అంటుంటాడు ఈత వచ్చిన వాడు. అర్థమైందా? అలాగే ప్రారంధం ఎదురు వచ్చి పాయక నిలిచిన నాడు నీ సాక్షిత్వ పరీక్ష. నీ సాక్షిత్వానికి పరీక్ష ఎలా వస్తుందండి? ప్రారంధం ఎదురుకుండా వచ్చి నిలబడదు, అప్పుడు నిలబడాలట సాక్షిగా. నీ ప్రారంధంలో భాగమే మృత్యువు కూడా. ఆ మృత్యు ఎదురుకుండా వచ్చి నిలబడ్డప్పుడు నేను మృత్యుంజయుడను, శరీరం వదలడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడో వదిలేసింది అసలు నన్ను ఆల్రెడీ. కురిడి కాయలాగా డెప్ప ఎప్పుడో వదిలేసింది. పట్టుకుపోయేది ఆయన డెప్పనే కానీ నిన్ను కాదు. అర్థమైందండి? అందుకే మీరు పూర్ణాహుతిలో వేయడానికి ఏం తెచ్చారు? ఎండు కొబ్బరికాయ, పొట్టి కొబ్బరికాయ కాదు, ఎండు కొబ్బరికాయ. అర్థమైందండి? ఏం లేవు ఇప్పుడు అందులో, నీళ్లు లేవు. నీళ్లు ఉన్నంతసేపు చెప్పక అంటుకుంటుంది, అంతేనా కదా? ఆ నీళ్లే అంటుకోవడం, నీళ్లు లేకపోతే అంటుకోవడం లేదు. మన జీవితంలో కూడా సంగత్వం అనేటటువంటి నీళ్లు ఉన్నట్టే ఆ కొబ్బరి బోండంలో నీళ్ళు ఏమిటి? సంగత్వం అనే నీళ్లు. అంతే, అతుక్కుపోయాం. ఇప్పుడు మనం దేనికి అతుక్కున్నాం? కళ్ళు మూసుకుని ఆలోచించండి. మనం దేనికి అతుక్కున్నాం? బలహీనత. దేనికి అతుక్కుంటే అది నీ బలహీనత. కరెంట్ ఉందో లేదో బల్బుని వేసి ఎలా చూసామో, నువ్వు దేనికైతే ఉండలేనని అంటున్నావు, భోజనం చేయకుండా ఉండగలవా? ఉండలేను స్వామి, అయిపోయింది, ఒకటి పోయింది. నిద్రపోకుండా ఉండగలవా? ఉండలేను స్వామి, 2 ఫినిష్డ్. గాలి పీల్చకుండా ఉండగలవా? ఉండలేను స్వామి, ఫినిష్డ్. చూడండి, ఎన్నో చెప్తా నేను ఇట్లాగా. కళ్ళు తెరవకుండా ఉండగలవా? ఉండలేను స్వామి. మనసుని కదల్చకుండా ఉండగలవా? ఉండలేను స్వామి. ఏడవకుండా ఉండగలవా స్వామి? ఏడవకుండా ఉండలేను స్వామి. ఏమిట ఈ జాబితా ఎంత అని రాసుకో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సంగత్వం, అంటుకున్నాం, అంటుకోవడం వల్ల వచ్చినాయి. ఎప్పుడైతే జ్ఞానంతో మనలో ఉన్నటువంటి సంగత్వ దోషం అనే లక్షణాన్ని ఆవిరయ్యేట్ చేస్తాం, ఎండిస్తాము, అప్పుడేమైంది? కొబ్బరి డిప్ప విడిపోయింది, శరీరం శరీరి విడిపోయింది. అర్థమైందండి? శరీరం శరీరి. ఈ విడిపోయినటువంటి శరీరికి దైవీ ప్రణాళికలో స్థానం వస్తుంది. అంటే అర్థమేమిటి? ఇలా మీ అందరితో తల బద్దలు కొట్టుకునే పని వస్తుంది. మీకు అర్థం కావడం కోసం అలా అంటే ఒక్కడిగా జీవించేసి, ఒక్కడిగా తరించేసి, ఒక్కడిగా జై పరమేశ్వర అని వెళ్ళిపోవడం. వీడు ఒక్కడిగా తరించడు, వాడు ఆల్రెడీ ధరించేసాడుగా, శరీరం అయిపోయాడుగా, తారకం అయిపోయిందిగా, అమనస్కం అయిపోయిందిగా.
అమనస్కం అయిపోయింది కాబట్టి నువ్వు పని చేయరా అబ్బాయి, నా తరఫున నువ్వు వెళ్ళు అంటాడు పరమేశ్వరుడు. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం నన్ను పట్టుకోలేకపోతున్నారు కానీ నా తరఫున నువ్వు వెళ్ళి వాళ్ళని నన్ను పట్టుకునేట్టుగా చెయ్యి అంటాడు. నీకు బాగా తెలుసు అన్నావుగా, వెళ్ళి వాళ్ళకి చెప్పింది. తెలుసంటేనే చెప్పమంటాడు సుమి. తెలియదన్న వాడిని పంపిస్తామని ప్రయోజనం ఉందా? శరీరం నేనుగా ఉన్నవాడిని పంపించామండి, వాడు ఏం చెప్పేస్తాడు అప్పుడు? నువ్వు కూడా శరీరమే అంటాడు. అంతేనా కాదా? ప్రమాదం వస్తుంది. అందుకని వాళ్ళకి దైవ ప్రణాళికలో స్థానం ఉండదు. ఎవరికి వస్తుంది? శరీరిగా సహజంగా ఎవడైతే ఎండు కొబ్బరికాయలాగా విడిపోయాడు, వాడికి అంతా సర్వసమానత్వం వచ్చేసిందో ఆ సమత్వ దృష్టి చేత అందరికీ సహాయం చేస్తాడు. అర్థమైందండి? వాటికి సంప్రదాయాలు, ఆచారాలు, ఆశ్రమాలు, ఆలయాలు, మీ ఊరు మా ఊరు ఈ గొడవలు ఏముండవు. వాడికి ఎవరి మీదైనా వర్షం వలె వర్షిస్తాడు. అర్థమైందండి? ఎవరితో అయినా సూర్యం వలె ప్రకాశిస్తాడు. వర్షం మీ ఊళ్ళో పడి మా ఊళ్ళో పడకపోతే బాగుంటుందంటారా? అడుగుతారా లేదా? ఏమిటాయా వానదేవుడా, మళ్ళీ ఎక్కడో పడ్డా ఎక్కడ పడవేమిటాయా అంటావా లేదా? అందుకని ప్రకృతి అలా సమతాభావంతో ఉందో ఈశ్వరుడు అలా సమతాభావంతో ఉన్నాడు. కాబట్టి జ్ఞాని అనిపించుకోగానే శరీరి అన్న వాళ్ళందరూ జ్ఞాని అండి. ఏ జ్ఞాని? ఆత్మజ్ఞాని. ఏం జ్ఞానం వచ్చింది వాళ్ళకి? ఆత్మజ్ఞాని. శరీరి అంటే ఆత్మజ్ఞాని. ఈ ఆత్మజ్ఞాని ఏం చేయాలి అంటే బ్రహ్మజ్ఞానం పొందాలి. ఏం పొందాలి? ఎట్లా పొందుతాడు మరి? మీరంతా ఉంటేనే. నిజానికి మా వల్ల మీకు ఉపయోగం అనుకుంటున్నారు, మాకే మీ వల్ల ఉపయోగం. ఎలాగూ? ఈ సమిష్ట్యానుభవం వలన ఆత్మజ్ఞాని కాస్త బ్రహ్మజ్ఞాని అయిపోతాడు. ఒక్కసారి బ్రహ్మజ్ఞాని అయితే ఇంకా ఏ బ్రహ్మాండంలో కూడా పడిపోతాడు. అదే ఆత్మజ్ఞానిగానే ఉన్నాడు అనుకోండి, ఏదో ఈ సూర్యుడు ఈ నవగ్రహాల వరకే పరిమితం. మళ్ళీ ఇంకో సూర్యుడు, ఇంకో నవగ్రహాలు, ఇంకో వ్యవహారం, ఇంకో బ్రహ్మాండం వచ్చిందనుకోండి, అదే నాకు తెలియదండి బాబోయ్ అంటాడు. అయితే వెళ్ళి అక్కడికి అంటాడు. ఈ బ్రహ్మాండం లేదు, ఆ బ్రహ్మాండంలో పుట్టాలి. మళ్ళా అక్కడ మళ్ళీ ఈ గొడవంతా పడాలి. ఈ లేనిపోయిన గొడవంతా నాకెందుకు? ఆ గొడవ ఏదో ఇక్కడే పడ్డామనుకోండి, తెలిసిన చోట గొడవ పడడం సులభం అంటావా? తెలియని బ్రహ్మాండంలోకి వెళ్ళి మళ్ళా పుట్టిన గొడవ పడడం సులభం అంటావా? ఇప్పుడు తెలిసిన వాళ్ళతో కుస్తీ పడ్డమే బెటర్ నాయనా, ఈ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కష్టపడలేను. తెలియని దేవుడి కంటే తెలిసిన దయ్యమే బెటరు అని అనుకుంటాట మానవుడు. ఎందుకని? కష్టం కదా మరి. అర్థమైందా కదా? దేవతలేమో సుఖాన్ని ఇస్తారు, వీళ్ళేమో కష్టాలు ఇస్తారు. అందుకని సరేలే కష్టం అయితే అయింది, ఏదో ఒకటి ఇక్కడే ఆ తంటాలు ఏదో ఇక్కడే పడతాను, వీళ్ళందరితో తుప్పలబడి ఎలా వీళ్ళకి నీ ఉనికి గురించి తెలియజెప్తాను అని ఒప్పుకుంటాడట. ఎవరు? శరీరి. అర్థమైందండి? ఆత్మజ్ఞాని ఆ పరమాత్మ చెప్పినటువంటి పనికి ఒప్పుకుంటాడట. అది ప్రజ్ఞని నిలుపుకోవడం. సాధారణంగా ప్రజ్ఞాస్థితి లభిస్తే శరీరం నిలబడదు, పడిపోతుందండి. ప్రజ్ఞ ఆ దైవ ప్రణాళికలో స్థానం వస్తేనే శరీరం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఇక అలా వస్తుందన్నమాట. దైవ ప్రణాళికలో వస్తే అప్పుడు అతను సమిష్టికి అంతా ఉపయోగపడతాడు. ఏం చేసినా సమిష్టి కోసమే చేస్తాడు. తను మన ధన ప్రాణం మన దగ్గర ఏమున్నాయి? తను ఉందా లేదా? మనసు ఉందా లేదా? ధనం ఉందా లేదా? ప్రాణం ఉందా లేదా? తను మన ధన ప్రాణములను లోక కళ్యాణం కొరకు వాడతాడు. అర్థమైందండి? అప్పుడు అతనికి ఈ శరీరి అన్న స్థితి నుంచి అశరీరి అన్న స్థితి వస్తుంది. ఏమిటొస్తుంది? అశరీరి అంటే అతని ప్రభావం అతను తలుచుకుంటే ఎంతైనా విస్తరించగలడు. అర్థమైందండి? ఇప్పుడు మీ అందరికీ ఆరా ఉందా లేదా? ఆరా అంటే తెలుసా తెలీదా? ఆరా ఏమిటి? ఆరా అంటే నీ లోపల ఉన్నటువంటి ప్రకాశానికి ఒక పరిధి ఉంటుంది. అర్థమైందండి? నీ లోపల చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం ప్రకాశం కదా, ఆ ప్రకాశానికి ఒక పరిధి ఉంటుంది. ఎలాగా? ఓ బ్యాటరీ లైట్ వేసావు, అక్కడ కనబడుతుందా? ఇక్కడే కనబడుతుంది. అలాగే మన చుట్టుపక్కల ఒక కాంతి వలయం ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇట్లా మనిషి ఆకారంలో ఉంటుంది, రౌండ్గా కూడా ఉంటుంది, అండాకారంలో కూడా ఉంటుంది. ఇది మీరు పెంచుకోగలరా? అసలు ఉందని తెలియదుగా మనకి. తెలియాలిగా ముందు, ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలి? అది నీ స్వాధీనం అవ్వాలి. ఎవరికైతే చైతన్యం వాడి స్వాధీనమై ఉంటుందో వాడు అలా ఎంత దూరమైనా పెంచగలడు. ఈ కాంతి వలయం ఇక్కడ ఉంటుంది అనుకోండి,
అలా చూపుతో అలా చూశాడంటే అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ కాంతి వలయ పరిధిలో, ఆ ఆరా పరిధిలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి మనసులు వాడి స్వాధీనమై ఉంటాయి. అంతే. దాని అవతల ఉన్నామనుకో నీ గొడవ వేరే, నా గొడవ వేరే. అందుకని మీరందరూ మేము చెప్తున్నంతసేపు ఎలా ఉంటారు? నాదస్వరం ఊదితే, నాగస్వరం ఊడితే టింగ్ 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 ఊగుతుంది కదా, అలా చేరిపోతారు. ఇట్లా పాములాగా ఊగుతుంటారు, జోలపాట్లాగా ఉంటుంటాడు, హాయిగా నిద్రపోతాం. అదేనండి స్వాధీనం అంటే సాక్షిత్వమేనా? సర్వసాక్షిత్వం, కూటస్థుడు, బ్రహ్మాండ సాక్షిగా ఉన్నాడు. ఉంటే అప్పుడు సర్వసాక్షి, అప్పుడు వాడికి చైతన్యం స్వాధీనం అవుతుంది. సరే, అలా ఎవడైతే ఉన్నాడు వాడికి ఇప్పుడు ఏ అనుభవం వచ్చింది? సమిష్ట్యానుభవం. అర్థమైందండి. ఇప్పుడు వ్యష్ట్యానుభవం అయిపోయింది, సమిష్ట్యానుభవం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వ్యష్టి ఆ సమిష్టి రెండు కలిపితే సర్వం. దీని పేరేమిటండి? సర్వం. అంటే పిండాండం బ్రహ్మాండం కలిపామనుకోండి, ఏమిటది? సర్వం. విడివిడిగా అయితే ఖండం. అర్థమైందండి? అఖండం కలిపేస్తే అఖండం. ఈ పిండాండానికి ఒక సాక్షి, వాడు ఆత్మ. ఆ బ్రహ్మాండానికి ఒక సాక్షి, వాడు బ్రహ్మ లేదు పరమాత్మ. జీవాత్మ పరమాత్మ లేదు జీవుడు బ్రహ్మ. ఇలా ఏ పేరైనా పెట్టుకోండి, ఎట్లా పెట్టుకున్న పేరుతో సమస్య రాదు, అక్కడ వస్తువు ఒకటే. అర్థమైందండి? ఇవన్నీ కలిపేశాం, ఈ పైన కింద అంతా కలిపేశాం, అంతేనా కదా? మనం భోజనం ఎలా చేయాలి? అన్నీ కలుపుకుని చేయాలా, లేకపోతే ఒక్కొక్కటి విడివిడిగా తినాలా? ఇప్పుడు ఎలా చేశారు అక్కడ? ఖండ భోజనమే, అఖండ భోజనం లేదు. అది అందుకని మనం ఏం వేసుకున్నా అన్ని కలుపుకుని తినేసేయాలన్నమాట. ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడు రుచి అనేటటువంటి బలహీనతలోంచి బయటకు వచ్చేస్తారు. లేకపోతే నాలుక అంత తొందరగా లొంగదు. అర్థమైందండి? ఏదో ఒకటి అది లేదు ఇది లేదు అంటూ, దాంట్లో ఉప్పు లేదు, దీంట్లో కారం లేదు, దాంట్లో పులుపు లేదు అని గుర్తించడమే దాని ఉద్యోగం. కాబట్టి చైతన్యాన్ని ఎవడైతే విరమించాడో ముందేం చేయాలి? చైతన్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. దానికంటే ముందేం చేయాలి? చైతన్యాన్ని గుర్తించాలి. ఫస్ట్ ఏం చేయాలి? చైతన్యాన్ని గుర్తించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని సమిష్టి మీద మనం వినియోగించాలంటే చైతన్యాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలయ్యా? ఈ చైతన్య మూలాన్ని వెతకాలి. చైతన్య మూలం పరమాత్మ, చైతన్య మూలం పరమాత్మ. ఆ పరమన్న శబ్దం ఎప్పుడైతే వచ్చేసిందో అవతల అని అర్థం. పిండ బ్రహ్మాండాల అవతల అక్షర బ్రహ్మాండం, అది 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 పరం. అర్థమైందండి? ఈ పిండ బ్రహ్మాండాల అవతల ఏమిటి? పరం. ఆ పరం దగ్గరకు వచ్చేటప్పటికి పరబ్రహ్మ, పరమాత్మ, పరమేశ్వరుడు, పరశివం అనే పద్ధతులలో చెప్తారు. వాస్తవానికి అక్కడ ఏముంటుందంటే కాలచక్రం మాత్రమే ఉంటుంది, అక్కడ కర్మచక్రం ఉండదు. అర్థమైందండి? కర్మచక్రం అంతా ఎక్కడ ఉంటుంది? పిండాండము, పిండాండ సాక్షి. అర్థమైందండి? కర్మచక్రం అంతా ఎక్కడ ఉంటుంది? పిండాండం, పిండాండ సాక్షి. రండి స్వామి. హరి ఓం. రండి అమ్మా, కూర్చో. హరి ఓం. కూర్చోండి అమ్మా. పేరు నారాయణ ధామ్ ఆశ్రమం యొక్క ఇన్ఛార్జ్, అధిపతి ఆది చుంచనగరి నారాయణ ధామ్, బెంగళూరు. వీరి ఆశ్రమంలో మనం ఒకసారి సత్సంగం కూడా ఏర్పాటు చేసుకున్నాం, వెళ్తూ వస్తూ ఉంటాం. నాథ సాంప్రదాయం అదేనండి. గోరక్షనాథుడు, మత్స్యేంద్రనాథుడు, అలా నవనాథులు ఉన్నారు. ఆ నవనాథ సాంప్రదాయంలో వారు దీక్ష తీసుకున్నారు. సత్యాయి బాబా వారి విద్యార్థి శిష్యులు వారి వద్ద వైలిన్ వాయించారు బాబావారి ముందు భజనలో. వారు మ్యూజిక్లో పిహెచ్డి. ఇక్కడ ఎవరైనా మ్యూజిక్ పాడేవాళ్ళు ఉంటే వారికి శిష్యరికం అవ్వచ్చు మీరు. ఏనండి, వారు ఇప్పుడు ఏం చెప్తున్నారయ్యా అంటే పాటలలో ఉన్నటువంటి తత్వం, పాటలు పాడటం, కచేరీ చేయడం, డబ్బులు తీసుకోవడం కాదు అని పాయింట్ అక్కడ. ఎందుకని పేరు ప్రతిష్ట సంపద కొరకే కళని వాడుతున్నారు తప్ప కళ యొక్క ప్రాథమిక ధర్మం
నీకు జ్ఞానాన్ని బోధించడం. ఎందుకనంటే మాటలతో చెప్పేటటువంటిది నాటుకోవడం కష్టం, పాటలతో చెప్పేది నాటుకుంటుంది సులభం. తల్లిగా మీరు మీ పిల్లలందరికీ ఏం చేశారు? ఏం పాపం, పెద్ద ఉపన్యాసం చెప్పచ్చుగా. అదేంటమ్మా పెద్ద ఉపన్యాసం చెప్తే కుదరదా? అంతే, సేమ్ ప్రాబ్లం. మనం అందరం కూడా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి. ఇందాక ఇప్పుడు అదేగా చెప్తున్నాను. నాదస్వరం ఊదుతూ ఉంటే పాము ఎలా ఆడుతుందో అలాగా జరుగుతుంది. అర్థమైందండి? అలా ఎప్పటికైనా మీరు సంగీత ధ్యానం అనే పేరిట మనందరికీ సాయంత్రం వారు గానామృతాన్ని అందిస్తారు, అందరి చేత భజనలు చేయిస్తారు. చక్కగా మీరంతా ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. ఆనందో బ్రహ్మేతి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ పద్ధతిలో మీరు ఆనందాన్ని పొందినా కూడా ఆనందో బ్రహ్మేతి. ఉపనిషత్ సూత్రాలు మనకి కొన్నన్నా తెలిసి ఉంటే మీరు భ్రాంతిలో పడకుండా ఉంటారు. లేకపోతే వెళ్ళి అందులో మునిగిపోవడమే. కాఫీ కప్పులో మునిగిపోతాం అంతే. బాగుంది అనుకున్నావు లేదా? కాఫీ ఇవ్వగానే మొదటి సిప్పుకి బాగుంటుంది అంటారా, కప్పు ఆఖరికి వచ్చినాక బాగుంటుంది. అయ్యో, కాఫీ కప్పు అంతా బాగోదా? ఎందుకని అంటే నీ నాలిక మొదటిసారి మాత్రమే గుర్తిస్తుంది, దాన్ని 10 సార్లు అదే అందించావు, నాకు తెలియట్లేదు బా అంటే. అర్థమైందా? అంటే విషయాన్ని అధిగమించడానికి 2 మార్గాలు. ఒకటేమిటి, తిన్నదే 10 సార్లు తింటాం, అయ్యో దాన్ని పని అయిపోతుంది. లేదంటే విచారణ చేసి దాంట్లో బయటపడ్డాం. ఇవి 2 మార్గాలు. అర్థమైందండి? ఏముందండి అందులో అని తెలుసుకున్నాం అనుకోండి, అందులో చిక్కోవి. అందులో ఏదో ఉంది అన్నాం అనుకోండి, గోవింద నారాయణ వెళ్ళాల్సిందే. అర్థమైందండి? ఇలా జాగ్రత్తగా మనం భ్రాంతులుడిగిన బ్రహ్మంబు. ఇప్పుడు అక్కడ దాకా తీసుకొచ్చాం మిమ్మల్ని. మనం ఎక్కడ దాకా ఏం మాట్లాడుకున్నాం? ఇప్పుడు పిండాండం గురించి మాట్లాడుకున్నాం, బ్రహ్మాండం గురించి మాట్లాడుకున్నాం, ఖండాల గురించి మాట్లాడుకున్నాం, అఖండం గురించి మాట్లాడుకున్నాం, సాక్షిత్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక చెప్తానయ్యా బాబు, భ్రాంతులుడిగిన బ్రహ్మంబు. అర్థమైందా? ఏమిటికి పోవాలి ఇప్పుడు? భ్రాంతి. ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని వాడలేదండి. ఎందుకు వాడలేదు? క్షరుడెవరో అక్షరుడెవరో వివేకం వచ్చిన వాడికే అక్షర బ్రహ్మాండ పంచీకరణ చెప్పాలి. లేదు ఆ వివేకం పొందాలనుకున్న వాడికైనా ఆ అక్షర బ్రహ్మాండ పంచీకరణ చెప్పాలి. అంటే కూటస్థ స్థానం వరకు ఎవరైతే తెలుసుకున్న వాళ్ళు ఉంటారో, 5 5 25, ఇందాకేదో చెప్పారు ఆయన, పంచ తన్మాత్రల గురించి నేను 3 గంటలకు మీకు చెప్తారు అని. సో అది ఇక్కడ చెప్తే పంచభూతాలు, అక్కడ చెప్తే పంచ తన్మాత్రలు, పిండాండ పరిధిలో చెప్తే పంచభూతాలు, వాటి యొక్క మూల రూపాలు అంటే పంచ మహాభూతాలనండి. కాసేపు మీకు అర్థం కావడం కోసం మహాధర్నాలాగా మహా అని పేరు పెడితే మీకు అప్పుడు పెద్దది అని అర్థం, వ్యాపకమైన అర్థం. బ్రహ్మాండ వ్యాపకంగా ఉందండి, అప్పుడు వాడిని తన్మాత్రలు అంటారు. అంటే మీకు చిన్నగా అర్థం కావాలంటే సులభంగా చెప్తా. మీరు మిక్సర్ తయారు చేయాలనుకోండి, ఏం చేస్తారు? మిక్సర్ చేయాలంటే ఏం చేయాలి? అలా కుదరదు. నేను డైరెక్ట్ గా నాకు మిక్సర్ కావాలి, నాకు డైరెక్ట్ గా మిక్సర్ కావాలండి, ఇవ్వలేరా? అదే అంగట్లో తెచ్చి ఇవ్వడం కాదు, అసలు తయారీనే అలా కాదు కదా. తినా కదా, ఏం చేయాలి? బూందీ కావాలి, పల్లీలు కావాలి, పప్పులు కావాలి, అటుకులు కావాలి, ఇంకేం కావాలి, కారపూస కావాలి, ఏదో అట్లా 5 వస్తువులు అనుకోండి, ఏది కలిపేశాం, అప్పుడు ఏమైంది? మిక్చర్. అదే పంచీకరణ. అర్థమైందండి? ఒకటి ప్రధానంగా పెట్టుకున్నాం, మిగిలిన 4ని కలిపాం. అలాగే ఇంకో ప్రధానం పెట్టుకున్నాం, ఇంకో 4ని కలిపాం, ఇంకో ప్రధానం 4 కలిపి, ఇంకో ప్రధానం 4 కలిపి, ఇట్లా అన్ని కలిపేశాం. అప్పుడు ఏమైంది? మిక్చర్ పంచభూతాలు పిండాండం. ఇక్కడ ఎలా ఉన్నాయి? ఒకటి పట్టుకుంటే 5 పట్టుకున్నట్టే. ఆకాశం అన్నాం అనుకో 5 పట్టుకున్నట్టే. వాయువు అన్నాం అనుకో 5 పట్టుకున్నట్టే. నీరు 5 పట్టుకున్నాం. అర్థమైందా? అగ్ని 5 పట్టుకున్నాం. భూమి ఇది కూడా 5 పట్టుకున్నాం. అర్థమైందండి? బ్రహ్మాండంలో ఈ 5 కలిసిపోలేదు, మిక్సర్ అవ్వలేదు, 5 విడివిడిగా ఉన్నాయి అక్కడ. అందుకని దాన్ని ఏమన్నారు? పంచ తన్మాత్ర. అవి కూడా మిక్సరే. ఎప్పుడు? నువ్వు కూటస్థుడు అయితే. నువ్వు ఇక్కడ వరకే ఉంటే అవి మిక్సర్ కాదు. ఇక్కడి నుంచి ఆ స్థానానికి వెళ్ళాం,
ఆ స్థితి నుంచి చూసాం. ఇంతకీ తిరుమల 7 కొండల పైన ఈశ్వరుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? పైకెక్కి చూసాం. తిరుపతి ఏమైంది? నామరూపాలు లేవు. తిరుపతి ఏమైంది? చిన్నదైపోయింది, స్వల్పం అయిపోయింది. కింద ఉండి చూసాం పెద్దగా. ఓ అదే మన గొడవ. ఇప్పుడు పిండాండంలో ఉండి చూస్తే బ్రహ్మాండం చాలా పెద్దగా ఉంది. అదే బ్రహ్మాండ సాక్షిగా వెళ్ళి చూసాం. అందుకే అక్కడ ఏం రాసి ఉంటుంది? బ్రహ్మాండ నాయకుడు. తిరుమల పైన రాసి ఉంటుందండి, ఇంకెక్కడ రాయరు. బ్రహ్మాండ నాయకుడు అంటే దాని అర్థం అక్కడికి ఎక్కమని. ఆ బ్రహ్మాండ సాక్షిత్వాన్ని సూచిస్తోంది. అది ఆ కూటస్థమనేటటువంటి స్థితిని సూచిస్తోంది. అక్కడి నుంచి చూసాం. ఇప్పుడు అప్పుడు ఏమైంది? పిండాండం క్షరం, బ్రహ్మాండం అక్షరం. పిండాండ సాక్షి ఎవరు? జ్ఞాత. ఈ జ్ఞాత ఆ కూటస్థుడు ఒకటే. ఇద్దరికీ ఉన్న లక్షణం ప్రకాశమే. ఇద్దరికీ ఉన్న లక్షణం ప్రకాశం. ఎందుకంటే చైతన్యం కదా. అక్కడ ఉన్న చైతన్యమే, ఇక్కడ ఉన్న చైతన్యం. కాబట్టి చైతన్యానికి ఉన్న సామాన్య లక్షణం ప్రకాశం. నీ లోపల ఉన్నది ప్రకాశమే, మీ ఆవిడ లోపల ఉన్నది కూడా. కానీ నువ్వేమంటున్నావు? మా ఆవిడ వేరే, నేను వేరే. ఎలా వేరయ్యా మీరు? అంటే జడంగా చూసినప్పుడు వేరు, చైతన్యంగా చూస్తే ఒకటే, ఆధారంగా చూస్తే ఒకటే, ఆధేయంగా చూస్తే వేరు. దీని దృష్టిని బట్టే సృష్టి. ఖండమా అఖండమా అనేది నీ దృష్టిలో ఉందా, సృష్టిలో ఉందా? దృష్టి. మామూలుగా ఖండం అని చెప్పాలంటే నువ్వు 96 కోట్ల ముక్కలు. నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? 96 కోట్ల ముక్కలు. నువ్వు ఏది చూపెట్టి చూద్దాం, లెక్కెట్టి చెప్పగలవా? ఏంటండి నేను ఒక్కడే కదా అంటావు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అన్ని 96 కోట్ల కణాలు. కణాలంటే మరి విడివిడిగానే ఉన్నాయిగా, కలిసి పని చేయవచ్చు. ప్రతి కణానికి ఉనికి ఉందా లేదా? ప్రతి కణము పుడుతోందా లేదా? ప్రతి కణము కొంతకాలం ఉంటుందా లేదా? ప్రతి కణము లయిస్తుందా లేదా? కాబట్టి సృష్టి స్థితి లయాలని ఈ శరీరంలో జరుగుతున్నాయా లేదా? మరి ఇప్పుడు కణంతో పాటు నువ్వు కూడా పోవాలి కదా. పోతున్నావా? పోవడంలా ఆ కణానికి అక్కడ జరిగే ప్రక్రియ సృష్టి స్థితి లయాలకు సాక్షిగా ఉన్నావా లేదా? అలాగే బ్రహ్మాండంలో కూడా సృష్టి స్థితి లయాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎలాగా? అనంత సృష్టిలో సృష్టి స్థితి లయం జరిగిపోతూనే ఉంది. 84 లక్షల జీవరాశులు పుట్టేవి పుడుతూ ఉన్నాయి, పెరిగేవి పెరుగుతూ ఉన్నాయి, పోయేవి పోతూ ఉన్నాయి. 1,000 కోట్ల జీవులు, సూక్ష్మజీవులు పుడుతూ ఉంటాయి, చెట్లు చేమలు పుడుతూ ఉంటాయి, నదులు పుడుతూ ఉంటాయి, అంతర్హితం అయిపోతుంటాయి. సముద్రాలు ఎడారులు అయిపోతాయి, ఎడారులు సముద్రాలు అయిపోతాయి. సృష్టిలో ఎన్ని మార్పులైనా రావచ్చు. ఆ మార్పులన్నీ ఏమిటి? సృష్టి స్థితి లయం. మన వాళ్ళందరూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? అబ్బో చాలా కాలం క్రితం కేవలం చీకటే ఉందండి బాబు, చీకటి యుగం. ఆ తర్వాత హిమయుగం, ఆ తర్వాత అంతా ప్రాణం మొదలైంది. మరి ఆ చీకటి యుగంలో ఏమైంది? సూర్యప్రకాశం లేదు కాబట్టి చీకటి యుగం. ఆ తర్వాత దానివల్ల ఏమైపోయింది? అంతా గడగడిపోయింది. అప్పుడు హిమయుగం. మరి ఈ మార్పులన్నీ ఎందులోవి? ఆది దైవికమైన మార్పులన్నీ సృష్టి స్థితి లయాలలో. కానీ నీవు సృష్టి స్థితి లయాలలో భాగమా, సాక్షివా? ఎలా తెలుసు నీకు? నేను ఉంటున్నా కదా. ఎలా తెలుసు నీకు? అయిపోతున్నా, నేను ఉంటున్నా కదా. ఈ శరీరంలో ఎన్నో కణాలు పుడుతూ 7 రోజుల లోపల అన్ని కణాలు పుట్టి అన్ని కణాలు పోయి 1/7 వంతు జరిగిపోతుంది. ఇట్లా 7 రోజుల్లో మొత్తం తిరిగిపోతుంది చక్రం అంతా. కానీ మనకేమైనా ఎరుక ఉన్నదా? ఏది? ఆ ఎరుక ఉంటే అప్పుడు ఇప్పటిదాకా ఎరుక అనలేదండి సుమి, ఇప్పుడు ఎరుక అంటున్నాం. ఎందుకని? పిండ బ్రహ్మాండములు ఏకమైనప్పుడే అది ఎరుక. పిండము బ్రహ్మాండం వేరుగా ఉంటే ఎరుక అనకూడదు. నీ జ్ఞానంలో, నీ స్థితిలో, నీ అనుభవంలో పిండ బ్రహ్మాండములు కలిసిపోయి అఖండమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ అఖండ జ్ఞాన సంపన్నుడు ఎవడైతే ఉన్నాడో, ఆ సర్వసాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు ఎరుక. అర్థమైందండి? మళ్ళా కిందకొచ్చి పిండాండ విచారణ చేయకూడదు. ఇక ఎరుక అన్న తర్వాత పిండాండ విచారణ చేయకూడదు. ఏం చేయాలి? బ్రహ్మాండం విశ్వం పైన ఇంకోటి ఉంది, అక్కడ ఉందా లేదా? ఆ విశ్వంలో ఈ బ్రహ్మాండాలు పుట్టిపోతున్నాయి. అనంత కోటి బ్రహ్మాండ జనని ఎవరు? అదిగో అక్కడ పంచబ్రహ్మాసన స్థిత లలితా పరమేశ్వరు ఉంది. ఆవిడేమన్నాం? అనంత కోటి బ్రహ్మాండ జనని.
అన్ని బ్రహ్మాండాలకి ఆవిడ తల్లి. బ్రహ్మాండాలకే విశ్వానికే తల్లి అంటే నీకు తల్లినా కాదా? ఇప్పుడు పిండాండం ఉందా లేదా? పిండాండం ఉందా లేదా? విశ్వస్థానం నుంచి చూస్తే అనంత విశ్వ గర్భం నుంచి కనుక చూస్తే వేర్ ఈజ్ వెంకటలక్ష్మి? ఉందా? లేదు. ఉందా? ఉనికి ఉందా? ఉనికి ఉందా? వేరుగా ఉన్న ఉనికి లేదు. విశ్వం కంటే వేరుగా ఉన్న ఉనికి లేదు. బ్రహ్మాండం కంటే వేరుగా ఉన్న ఉనికి లేదు. అక్షరం కంటే వేరుగా ఉన్న ఉనికి లేదు. కాబట్టి ఎప్పుడైతే నీకు అక్షరస్థితి అనే బ్రహ్మాండం తెలిసిందో ఈ క్షరం అనే ఉనికి జారిపోయింది. ఇందులో జ్ఞానంలో, స్థితిలో, వస్తుగతంగా కాదు. అదేనండి, వస్తుగతంగా పోవడం అంటే శరీరం పోవడం. శరీరం పోవడమే ముక్తి అని నిర్వచించిన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. తప్పులేదు అందులో. వాడి తెలివి అక్కడ వరకే ఉంది. అదేనండి, ఇలా జాగ్రత్తగా పిండ బ్రహ్మాండ విచారణ అంతా చేసి సర్వసాక్షిగా ఉండి అక్షర బ్రహ్మాండమంతా విచారణ చేసి క్షరాక్షరులను దాటి పురుషోత్తమ ప్రాప్తిని ఎవడైతే పొందాడు వాడు అశరీరి. వాడెవడు? పురుషోత్తమ ప్రాప్తిని అందిన వాడే అశరీరి. క్షర పురుషుడి నుంచి అక్షర పురుషుడి వరకు వస్తే శరీరి. క్షర పురుషుడే నేనుగా జీవించామనుకో బ్రహ్మాండంగా తిని పడుకోవచ్చు. అత్యంత సులభం. ఎందుకని ఏం బుర్రకు భజన పెట్టక్కర్లే, ఏం విచారణ చేయక్కర్లే, ఏం మారక్కర్లే. పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం దాకా హాయిగా తినొచ్చు, అలిసిపోతే నిద్రపోవచ్చు. కుంభకర్ణుడు మోడల్ అనమాట. మనందరిలో ఇప్పుడు కుంభకర్ణుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేడా? ఎంతకాలం అయితే కంచం మంచానికే పరిమితం అయ్యాము, క్షరుడు అనే అనుభవానికి, భోగం అనే అనుభవానికి పరిమితం అయ్యాము. మనమందరం ఎవరి వారసులం? కుంభకర్ణుడు. కానీ మనం అందరం వశిష్ఠ మహర్షి వారసులం కదా. ఎలా జీవించాలి ఇప్పుడు మనం? సప్త ఋషులు బ్రహ్మజ్ఞానులు, అంతేనా కదా? ప్రజాపతులు బ్రహ్మజ్ఞానులు. అందుకని భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు? నేను మునులకు చెప్పాను, మహర్షులకు చెప్పాను, ఆ సూర్యుడికి చెప్పాను, వాళ్ళందరూ మీకు చెప్పారు, కానీ మీరు మర్చిపోయారు. ఆ మాట కూడా చెప్పాడు. కాలగర్భంలో మీ తరాలు మారిపోయి 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 మీరు మరిచిపోయారు. ఆ మరిచిపోయినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని గుర్తు చేయడమే కొత్తదాన్ని పొందడమా, ఉన్నదాన్ని గుర్తించడమా? రెండు పనులు ఉన్నాయి. ఒకటి కొత్త తెచ్చుకోవాలి. ఎక్కడ? పిండాండంలో. మీ ఇంట్లో మీరు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? తెచ్చుకోవాలి. ఇంట్లో మీరు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడెక్కడో నల్ల బెడ్ ఉంది, తెచ్చుకోవాలి. అక్కడెక్కడో కొండ ఉంది, తెచ్చుకోవాలి. అక్కడెక్కడో ఫ్రిడ్జ్ ఉంది, తెచ్చుకోవాలి. అక్కడెక్కడో పొయ్యి ఉంది, తెచ్చుకోవాలి. మీ దగ్గర లేవు కదా అవి. కాబట్టి ఏం చేయాలి? ఒక కొత్త దాన్ని తెచ్చుకుంటేనే సుఖం. ఎక్కడ? పిండాండంలో. అర్థమైందండి? బ్రహ్మాండం అంటే ఉన్నది గుర్తించాలి. కొత్త తేవడం కుదరదు. బ్రహ్మాండంలో అర్జెంటుగా కొత్త సూర్యుడు కావాలి నాకు రేపటికల్లా, కుదరదా? అదేంటండి, పాత సూర్యుడు పనికిరాడు నాకు, రేపటికల్లా కొత్త సూర్యుడు కావాలంటే. మీ అబ్బాయి అదే చెప్తాడా లేదా? రేపు నాకు బర్త్డే, పాత సూట్ వేసుకోను, కొత్త సూట్ కావాల్సిందే నాకు. అలాగే నువ్వు కూడా పొద్దునే తెల్లారు లేచి సూర్యుడిని, నువ్వు పాత సూర్యుడు, రేపటికల్లా కొత్త సూర్యుడు రావాలి అన్నావు అనుకో, తప్పు. అజ్ఞానం. అంతేనా కాదా? కాబట్టి బ్రహ్మాండంలో ఏం చేయాలి? ఉన్నదానిని గుర్తించాలి. పిండాండంలోనేమో అవసరమైనది తెచ్చుకోవాలి, అవసరం లేదని ఉండాలి. పిండాండంలో ఏం చేయాలి? అవసరమైనది తెచ్చుకోవాలి, కానీ ఎలా ఉండాలి? అవసరం లేదని ఉండాలి. అవసరం లేదని ఉన్నవాడే బ్రహ్మాండాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇక చాలు అన్నవాడు తెలుసుకోలేదు. మనకి రెండు స్థితులు ఉన్నాయి, అవునా కాదా? భోజనం చేశారా లేదా? అందరికీ తలా ఒక లడ్డు ఇస్తే ఇప్పుడు తింటారా తినరా? కొద్దిగా టైం ఇవ్వాలి సార్. మీరు ఒక 2-3 గంటల తర్వాత అయితే ఎలా అయినా తినేస్తాం. ఇప్పుడే తినమంటే మాత్రం తినలేం. ఎందుకని? ఇక చాలు, ఆల్రెడీ తినేసాం కదా, మళ్ళీ తినలేం ఇక. అంటే ఇప్పటికి సంతృప్తి, సాయంత్రానికి మళ్ళా మామూలే. ఇది ఇక చాలు. అర్థమైందండి? ఈ ఇక చాలు లాభం లేదు జ్ఞానానికి. ఏ స్థితికి రావాలి మనం? అవసరం లేదన్న స్థితికి వచ్చిన వాడే సాక్షిత్వంలో ఉంటాడు, లేకపోతే ఉండలేదు. అర్థమైందండి? మీ అందరికీ రాత్రికి వారి సంగీత కచేరీ అయిపోయిన తర్వాత భరతనాట్యం ఈ స్టేజ్ మీద ఒకసారి వేయించాం అని అనుకుంటున్నారు.
చేతనైన వాళ్ళందరూ వేస్తారా అని అడిగారు అనుకోండి, ఏమంటారు? ఏమంటారు? ఏమిటండి ఇన్ని పరీక్షలు పెడితే మేము ఎలా తట్టుకుంటాం అనుకుంటున్నారు. అర్థమేనండి? కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞాన మార్గంలో ప్రయాణించాలి. ప్రతి చోట ప్రతి జంక్షన్ లో ఓ పక్కదోవ ఉంటుంది. పక్కదోవ పట్టేవా మాయా సహితం అవుతావు. ఎటో వెళ్ళవు, ఏమైపోతావు? మాయా సహితం అయిపోతావు. జాగ్రత్తగా జ్ఞాన మార్గంలో వెళ్ళామనుకోండి సూటిగా మాయారహితం అయిపోతాం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. కాబట్టి చాలా మంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వచ్చిన దగ్గర ఎవరితోనో మాట్లాడితే అంతా మాయ కదండి అంటారు. ఊరే అంతా మాయ కదండి అని భోజనం మానేయచ్చుగా, అంతా మాయ కదండి అని నిద్రవాడడం మానేయచ్చు కదా, అంతా మాయ కదండి అని గాలి పీల్చడం మానేయచ్చు కదా. కుదరదా? అయ్యో, అన్నం బ్రహ్మేతి, అన్నమును స్వీకరించాలి. కానీ ఏ దృష్టితో? బ్రహ్మభావంతో. ప్రాణం బ్రహ్మేతి, శ్వాసించాలి, ప్రాణాన్ని ఉపయోగించుకోవాలి. ఏ దృష్టితో? ప్రాణమే బ్రహ్మము. మనో బ్రహ్మేతి, ఆలోచనలు లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడగలనా? మాట్లాడలేనుగా. కాబట్టి ఆలోచన ఏమిటి? మనో బ్రహ్మేతి. అర్థమైందండి? ఇంతకీ ఏది బ్రహ్మమో ఏది ప్రకృతో, ప్రకృతి పురుష వివేకం ఉంటేనేగా నీకు ఏమైనా చెప్పగలిగేది. దానికే విజ్ఞానం అని పేరు. ప్రకృతి పురుష వివేకానికే విజ్ఞానం అని పేరు. ఆ విజ్ఞానం ఉండాలా వద్దా? వెరీ ఇంపార్టెంట్. ఆ సాక్షిగా ఉన్నటువంటి వాడికి విజ్ఞానం ఉంటుంది. అదేమిటది? విజ్ఞానం బ్రహ్మేతి. ఇదంతా దేని కొరకు? ఆనందం. ఇదంతా దేని కొరకు? ఆనందో బ్రహ్మేతి. మీ ప్రార్థనా శ్లోకం ఏమిటి? బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం గుణరహితం సద్గురుం తం నమామి. ఇంతకీ ఇలా ఉన్నవాడు ఎవడు? ఈ లక్షణాలన్నీ ఉన్నది ఎవరికి? సద్గురువుకి. మనకి అని ఎవరికి వాడు సరిచూసుకోవాలి. సద్గురువుని అడ్డంగా పెట్టుకుని మిమ్మల్ని మీరు ఆయనలో చూసుకుని మీకున్న లక్షణాలు ఆయనకి నేర్పడం కాదు, ఆయనకున్న లక్షణాలు మీరు నేర్చుకోవాలి. అంతేనా కదా? గురువు గారు మీరు నేను చెప్పేదాకా రామాకండి అన్నారు అనుకోండి, గోవింద. అర్థమైందా? అలా అనమాకండి. మీరు సద్గురువుని ఆశ్రయించినటువంటి సత్శిష్యులుగా జీవించాలి. అప్పుడే మీరు బ్రహ్మానందాన్ని పొందగలరు. సరేనా? అది మన ఇవాళ మధ్యాహ్న సత్సంగం టాపిక్ ఏమిటి? అన్నం బ్రహ్మేతి, ప్రాణం బ్రహ్మేతి, మనో బ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి, ఆనందం బ్రహ్మేతి, సర్వం బ్రహ్మేతి, సర్వం ఖల్విదం బ్రహ్మా. సర్వం బ్రహ్మేతి అనే నిర్ణయానికి చేరుకుంటే సర్వం ఖల్విదం బ్రహ్మా. వేరు వేరు లేనే లేవు. అర్థమైందండి? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మైక్ వచ్చిందేమో చూడమ్మా. స్వామివారు మైక్ తో మాట్లాడతారు.